క్రీస్తునందు ప్రతి ఒక్కరికి మరొకసారి శుభావందనాలు తెలియజేస్తూ, ప్రియులరా, ఈరోజు మరి జన్మదిన వేడుకకు కారణమైన కుటుంబాన్ని బట్టి, అదేవిధంగా అమూల్యాన్ని దీవిస్తూ కొన్ని విషయాలను ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పుట్టినరోజులు అన్నవి ఎక్కువగా చాలామంది జరుపుకుంటూ ఉన్నారు. మన చిన్నతనంలోకి వెళ్తే పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళు తక్కువ. మేబీ ఇక్కడ ఉన్న మనమే చేసుకుపోయి ఉండొచ్చు, అవునా కదా? కానీ మన పిల్లలకి మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉన్నాం? పుట్టినరోజు వేడుకలు అన్నవి చేస్తూ ఉన్నాం. చాలామంది బాబు పుట్టినా పాప పుట్టినా ఏం చేస్తారంటే పుట్టిన వెంటనే బంధువులకి తెలియజేయడం, వారి యొక్క సంతోషాన్ని స్వీట్స్ ద్వారా పంచుకుంటూ ఉంటారు హాస్పిటల్లో పుట్టిన వెంటనే. ఏదేమైనప్పటికీ ఈ ప్రేమ, ఈ అనుబంధము, ఈ ఆప్యాయత, ఈ సంతోషము ఈరోజు ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికే కాదు, కానీ బిడ్డలు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు సహోదరుడు శామ్యుల్ రాజు కానీ, అదేవిధంగా చెల్లి దివ్య కానీ ఇచ్చిన బిడ్డల విషయంలో వారి యొక్క సంతోషాన్ని మనతో పంచుకుంటున్నారు. ఈ సంతోషం ఎప్పటి వరకు ఉండాలి? ఈ సంతోషం ఎప్పటి వరకు ఉండాలి? వారు కానీ బిడ్డలు కలిగిన మనం కానీ ఎప్పటి వరకు ఉండాలి చెప్పండమ్మా? ఈ సంతోషం ఎప్పటి వరకు ఉండాలి? నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఏ కార్యక్రమమైనా, ఏ శుభ కార్యక్రమమైనా సరే ఆ సంతోషం ఎప్పటి వరకు ఉండాలి అని అంటే కడ వరకు ఉండాలి. కడ వరకు అని అంటే ఈ బంధాలు కొనసాగుతున్న చివరి వరకు కూడా బిడ్డలు కలిగిన ఆనందము వారే కాదు, కానీ మనము కూడా ఆ ఆనందాన్ని మనము చివరి వరకు, కడ వరకు కూడా అటువంటి సంతోషాన్ని వారు కానీ మనం కానీ కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆ పాపను ఎవరన్నా తీసుకుపోండి అలాగా. తల్లి, బంగారు తల్లి, కొంచెం రెస్ట్ తీసుకోమ్మా. సరే, రైట్, ఓకే. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈరోజు చాలామంది బిడ్డలను కంటున్నారు. ఎంతమంది అని అంటే భార్యాభర్తలుగా జత చేయబడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారనంటే బిడ్డలను కంటున్నారు. చాలామంది ఆనందం ఎక్కడి వరకు ఉంటుంది? చాలామందికి ఆనందం అని అంటే పుట్టిన కొంతకాలం, అంటే వారికి కొంత వయసు వచ్చేసరికి ఆ ఆనందం అన్నది ఉంటుంది. కొంతమంది యవనస్తులుగా ఎప్పుడు మారతారో ఆ యవనస్తులుగా మారినప్పుడు కొంచెం ఆనందాలు అన్నవి తల్లిదండ్రులకు దూరం అవుతూ ఉన్నాయి, అవునా కదా? చెప్పండి అమ్మా, జాగ్రత్తగా ఉంటున్నారు కదా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా కొన్ని జాగ్రత్తలు మనమంతా కూడా తీసుకోవాలి పిల్లల విషయంలో. ఈరోజు పిల్లలు పుట్టినప్పుడు ఉన్న ఆనందం మన బంధువులతో మనం చెప్పుకుంటాం. అత్తమామలు ఎవరైతే బంధువులు ఉన్నారో ప్రతి ఒక్కరితో కూడా మనము మన ఆనందాన్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఎత్తుకుని మనం తిప్పుతూ ఉంటాం, పిల్లల్ని మనం ఎత్తుకుని తిప్పుతూ ఉంటాం, ఆడిస్తూ ఉంటాం. ప్రతి విషయంలోనూ వాళ్ళ యొక్క ఆలన పాలన అన్నదే మనం చూసుకుంటూ ఉంటాం. అయితే ఆ సంతోషం, ఆ ఆనందం ఎప్పటి వరకు ఉంటుందని అంటే కొద్ది కాలం వచ్చేసరికి క్రమేపీ మారిపోతుంది. పిల్లల విషయంలో ఎలా మారిపోతుంది అని అంటే ఆ ఆనందం కాస్త చిరాకు, ఆ ఆనందం కాస్త బాధ, ఆ ఆనందం కాస్త కోపం, ఆ ఆనందం కాస్త పిల్లల మీద విపరీతమైన బాధల్లోనికి వెళ్ళిపోయే అవకాశాలు మనకి
ఎక్కువగా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది పిల్లల్ని బట్టి సంతోషిస్తున్నారు ఈరోజు? యవనస్తులైన పిల్లల్ని బట్టి అన్నవాళ్ళు చేయొద్దండి. మా అబ్బాయిని బట్టి మేము సంతోషిస్తున్నామండి, మా అమ్మాయిని బట్టి మేము సంతోషిస్తున్నామని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఒకళ్ళే చేయెత్తారు. మరి మిగిలిన వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా, మిగిలిన వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా. సరే, ఎంతమంది చిన్నపిల్లలను బట్టి మీరు సంతోషంగా ఉన్నారు? ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఈ సంతోషం కడవరకు కొనసాగాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్త. బైబిల్ చాలా విలువైన విషయాలను మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు మరి దేవుడు ఆ దంపతుల్ని ప్రోత్సహించి చక్కటి విలువైన మాటలని తెలియజేయడానికి వారు సడన్గా తీసుకున్నారు నిర్ణయం. సడన్గా చెప్పారు. నేను షాక్ అయ్యాను. 2 రోజులు కూడా ఉండవలేదు వెళ్ళలేదు ఈ భార్యాభర్తలు ఇద్దరు. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళకైనా మనకైనా దేవుడి పని మనకు ముఖ్యం. అయితే ఈ సంతోషం, పిల్లలు కలిగిన ఈ సంతోషం మనకి ఎప్పటి వరకు ఉండాలి? కడ వరకు ఉండాలి. కానీ ఏమవుతుందనంటే రాను 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 ఏమవుతుందనంటే వారిని కన్నందుకు వేదన, వారిని కన్నందుకు బాధ అన్నవి భవిష్యత్తులో చాలామందికి ఏర్పడబోతుంది. ఆ బాధ ఈరోజు ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబం కానీ, లేదా బిడ్డలు కలిగిన మనము కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కలిగి ఉండకూడదు. చూడండి, ఈరోజు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే, తల్లిదండ్రులు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల పట్ల చాలా బాధ్యతలు కలిగి ఉండాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పనిని పూనుకునను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసనుడగువాడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏమండి, వింటున్నారు కదా? ఎవరు కూడా డిస్టర్బెన్స్ అవ్వకండి. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మనందరికీ కూడా, పిల్లలు కలిగిన మనందరికీ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. దావీదు గారు, తండ్రిగా ఉన్న దావీదు గారు తన అనుభవంలో నుండి చెప్తున్నటువంటి, సొలొమోను గారికి చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు. అమ్మా వినండి. ఎవరో దయచేసి మీరు అశ్రద్ధగా ఉంటే నేను చెప్పాల్సిన విషయాలు నేను మర్చిపోతాను. నాకున్న వీక్నెస్ అది. మీరు పక్కకి తిరిగి ఇలా నవ్వినా, ఆ పక్కకి తిరిగి అలా నవ్వినా, ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకున్నా నాకు, ఎందుకంటే మీ అందరి మొఖాలు నాకే కనపడతాయి కనుక పేరెట్టి నిలబెట్టేస్తాను. సరేనా? ఎప్పుడు నిలబెడతలేదు, అందుకే మీరు అలా చేస్తున్నారు. ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి అంటాను ఈ మాట, ఎవరిని నిలబెడతలేదు. ఈరోజైనా నిలబెట్టేసి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సరే, ఎక్కడికి వచ్చాం? డిస్టర్బెన్స్ చేశారు, అందుకే మర్చిపోయారు. దావీదు గారు తన యొక్క అనుభవంలో నుండి చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన చివరి దశలో ఉన్నాడు. ఎవరో? దావీదు గారు చివరి దశలో ఉన్నాడు. నిజంగా ఎన్ని అనుభవాలు! నిజంగానండి, మనం ఏదో అనుకుంటాం కానండి, పెద్దరికానికి మనం విలువనివ్వం. తల్లిదండ్రుల మాటలకి అంతగా విలువనివ్వాలి అని అనిపించదు మనకి.
పెద్దరికము అంటే మనం ఎలా ఫీల్ అవుతామనంటే, సర్వసాధారణంగా మనము ఒక వయసులో మనం ఉన్నాం గనక మనం ఏమని ఆలోచిస్తూ ఉంటామనంటే, వాళ్ళ మాటని పెద్దగా ఖాతరు చేయాలని అనుకోం. సర్వసాధారణంగా జరిగేదే ఇది. కానీ వాళ్ళు జీవితంలో వారు ఎన్నో అనుభవాలు, కొంతమంది గురించి చెప్తున్నాను. కొంతమందికి వయసు ఉంటుంది కానీ ఏముండదు. అలాంటి వాళ్ళ గురించి కాదు. అర్థమవుతుందా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, కొంతమంది వారి జీవితాల్లో కష్ట నష్టాలను అనుభవించి, కుటుంబం కొరకు బాధ్యతలు కలిగి, పిల్లల కొరకు బాధ్యతలు కలిగి, కుటుంబం బాగుండాలని వారు అహర్నిశలో కూడా శ్రమపడుతూ వారి జీవితాలను వెచ్చించిన వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమంది విషయాల్లో మనం ఏం ఆలోచిస్తామనంటే, వారి మాటలని పెద్దగా ఖాతరు చేయాలని పెంచదు. ఎందుకు ఖాతరు చేయాలని అనిపించదు అంటే, మనకు ఒక ఫీలింగ్ ఏంటంటే, నాకు తెలుసు వాళ్ళు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్తుంది, మంచి చెప్తుంది, నాన్న మంచి చెప్తాడు, చెప్పినప్పుడు మనకే వినాలని మనకు అనిపించదు. ఎందుకంటే మనకు మనమే జ్ఞానులని అనుకోవటం అన్నది ఆ వయసుకున్న ఆలోచనలను బట్టి మనం ఎవరి మాట కూడా లెక్క చేయం. కానీ వారి జీవితంలో ఏం చేస్తారంటే, కొన్ని అనుభవాలన్నవి వారు కలిగి ఉంటారు. ఆ అనుభవాల ద్వారా వారు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారో, చెప్తున్నప్పుడు ఏమనుకుంటామంటే, మన మైండ్లో ఏదుందో అదే చేయాలని చూస్తాం తప్ప, వారు ఎందుకు ఆ విషయాలు మాట్లాడుతున్నారో అన్నదే మనం గ్రహించుకోం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, మరలా ఇక్కడికి వద్దాం, ఆ రెఫరెన్స్ తీయాల్సిన అవసరం లేదు. కానీ నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు నేను ఎలా తలంచాను? పిల్లవాని వలె తలంచాను. పెద్దవాడినైనప్పుడు, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కదమ్మా, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కదా, నవ్వకండి, ముసిముసి నవ్వులు నవ్వకండి, అలా ఇలా చూడకండి, డిస్టర్బెన్స్ అయిపోతాను చెప్తున్నాను కదా. అది నాకున్న బలహీనత. మీరు ఎవరు తిరిగిన పిల్లవాని వలె ఉన్నప్పుడు నేను ఎలా తలంచాను? పిల్లవాని వలె తలంచాను. పెద్దవాడినైనప్పుడు పిల్లవాడికి పెద్దవాడికి ఉన్న తేడా ఏంటి? పిల్లవాడికి పెద్దవాడికి ఉన్న తేడా ఏంటి చెప్పండి? పిల్లవాడికి పెద్దవాడికి తేడా ఏంటి? పిల్లవాడిగా ఉన్నప్పుడు మనం ఏం చేసాము అనంటే, గాలిపటాలు ఎగరేసాం, గోలిక్కాలు ఆటలాడుకున్నాం, ఇంకా దాగుడు మూతలు ఆటలాడుకున్నాం, ఆ చెట్టు ఎక్కాం, ఈ చెట్టు ఎక్కాం, ఆ మేడ నుంచి ఈ మేడ మీదకు దూకాం. చిన్నప్పుడు మనము, ఇప్పుడు పిల్లలకు మనం చెప్తున్నాం కానీ చిన్నప్పుడు మనం అంతా ఏం చేసిన వాళ్ళం? అలా ఉంటే ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుందనంటే ఇట్టే మర్చిపోతారు. ఎలా మర్చిపోతారంటే, మనం ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి, ఎవరు అల్లరి చేయొద్దురా అన్నాం అనుకోండి, ఆ నిమిషం అలా ఉంటాడో, మరలా ఆ నిమిషం దాటిన తర్వాత ఎలా ఉంటాడు? మరలా అల్లరి చేస్తాడు. రే మళ్ళీ నిశ్శబ్దంగా ఉండండి అంటాం. మరలా ఏం చేస్తాడు? మరలా అల్లరి చేస్తాడు. మరలా ఆ పూట గడిచిపోతుంది, మరలా అల్లరి చేస్తాడు, మరలా రోజు గడిచిపోద్ది. ఎన్ని రోజులైనా సరే వాళ్ళకి ఏం చేస్తూ ఉండాలంటే మనం చెప్తూ ఉండాలి, అలా కాదురా ఇలాగా, అలా కాదు ఇలాగ, ఇలా కాదు అలాగని. మనం ఏం చేస్తూ ఉంటామంటే, పిల్లలతో పోరు మామూలు పోరు కాదు. మీరు బాగా గమనించండి, పిల్లలకి టీచర్గా ఉండడం వేరు, స్టూడెంట్స్కి అంటే కాలేజీ కానీ మీరు 10th క్లాస్ కానీ వాళ్ళకి పాఠాలు చెప్పటానికి ఎలా ఉంటుంది అంటే, కాలేజీ విద్యార్థులకి చిన్నపిల్లలకి చెప్పాలంటే ఎలా ఉంటుందో చెప్పండి. మీరు ఎప్పుడైనా ఎల్కేజీ కానీ యూకేజీ కానీ అక్కడికి వెళ్ళండి, వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే గోల గోల కింద ఉంటారు. అవునా కదా? అదే మామూలుగా ఒక డిగ్రీ కాలేజీ కానీ ఇంటర్ కాలేజీ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో చెప్తే అర్థం చేసుకునే స్థితిలో ఉంటారో. చిన్నపిల్లలకేమో బెత్తం పట్టుకుని అలా కూర్చోవాలి, కాలేజీ స్టూడెంట్స్కి బెత్తాలు పట్టుకోకూడదు. అవునా కదా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పిల్లవాడిగా ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు రాను రాను మన ఆలోచన విధానం ఏమవుతూ ఉంటుంది? మారిపోతూ ఉంటుంది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, అదేవిధంగా యవ్వన కాలములో పెళ్ళైన తర్వాత మన ఆలోచన విధానాలు మారుతాయి. పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత మరలా ఆలోచన విధానం మారుతుంది. మళ్ళా బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఏమవుతుంటుంది? రోజు రోజుకి కొన్ని అనుభవాలు మన జీవితం. పిల్లలు పుట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది,
ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు మరలా ఆలోచన విధానం ఏమవుతుంటుంది? మనం మారమే లేదా? ఎన్ని విషయాల్లో మనకు మార్పు వచ్చింది, ఎన్ని విషయాల్లో మనం అవగాహన కలిగి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఆలోచిస్తాము, ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత మన ఆలోచన విధానం ఎలా మారుతుందో. ఎందుకంటే అనుభవాలు పెరిగే కొలిది మన ఆలోచన విధానం ఏమవుతుంటుంది? మారుతూ ఉంటుంది. మనము మంచి చెడ్డలు లేకపోతే ఆ కుటుంబాన్ని, ఆ సంసారాన్ని సాగించే విధానంలో ఎన్నో మెలకువలు, ఎన్నో ఆలోచనలు మన మెదులుతూ ఉంటాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దావీదు గారు కూడా చివరి దశకు వచ్చేసాడు. చివరి దశకు వచ్చిన దావీదు గారు తన జీవితంలో జరిగిన అనుభవాలను తన కొడుకుతో పంచుకుంటున్నాడు. ఎవరితోటి? సొలొమోను గారితో తన జీవితంలో కలిగిన అనుభవాలు. ఎందుకంటే అనుభవం గొప్ప గుణపాఠాలను నేర్పిస్తుంది. అనుభవం మేలు కీడులను వివేచిస్తుంది. అనుభవం మనల్ని ఏం చేస్తూ ఉంటుందనంటే మంచి ఉన్నతమైన స్థితిలో నడిపించటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే అనుభవమే. చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లలదే, యవనస్తుల మనస్తత్వం యవనస్తులదే, తల్లిదండ్రుల మనస్తత్వం తల్లిదండ్రులదే. అయితే ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఈరోజు పుట్టినరోజు కారణమైనటువంటి అమూల్య తల్లిదండ్రులుగా ఉన్నవారు కానీ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏంటి ఆ మిస్టేక్ అని అంటే, వారి యొక్క జీవితంలో కష్ట నష్టాలను చూశారు. అవునా కదా? ఆ కష్ట నష్టాలు కానీ, వారు ఎదిగిన ఆ విధానం కానీ, ఎన్నో సమస్యల్లో నుండి వారు వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందుల్లో నుండి, ఎన్నో ఇక్కట్లలో నుండి వారు వచ్చినప్పుడు, పిల్లలకు కూడా ఎలాగ వెళితే బాగుంటుందో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరు చెప్పండి? ఎందుకంటే ఎన్నో నష్టాలు చూసిన వారం మనం, ఎన్నో కష్టాలు చూసిన వారం మనం, ఎన్నో ఇబ్బందులు చూసిన వారం, భవిష్యత్తులో చూడాల్సిన వారం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకున్న అనుభవాలు ఖచ్చితంగా ఎవరితో పంచుకోవాలి? పిల్లలతో పంచుకోవాలి. ఎందుకంటే అనుభవము కలిగిన వాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తాయి. అయితే దావీదు గారి జీవితంలో కూడా చాలా అనుభవాలు. ఇంకోటి ఏంటంటే ఆయనకి వివాహాలైనవి, ఇంకా కుమారులు మనకి కనబడతారు. ఇంకా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరలా ఇక్కడికి వద్దాం. ఆయన జీవితాల అనుభవాలను పక్కన పెట్టి ముందుగా ఆయనకి ఎంతమంది కలిగి ఉన్నారు అన్నది ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి అధ్యాయానికి వచ్చేయండి. ఒకసారి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 3వ అధ్యాయానికి రండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి రోజు నుంచి చూద్దాం ఒకసారి. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా, ఇజ్రాయేలురాలైన అహీనోయామునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మేలీయురాలైన అబిగయలకు పుట్టిన దానియేలు రెండవవాడు, గేసూరు రాజైన తల్మాయి కుమార్తె అయిన మయాకకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు, అబిటాలు కనిన షపట్య ఐదవవాడు, అతని భార్య అయిన యగ్లా కనిన ఇత్రేయాము ఆరవవాడు. హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోనును నలుగురు. ఎబారు, ఎలీషామా, ఎలీపెలెటగు, నోగాహు, షేపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలిఫెటు అను 9 కుమారులు ఉపవర్తన వలన కలిగిన వారు గాక. వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. దావీదు గారికి ఆయన వివాహాలు, దావీదు గారికి పుట్టిన సంతానం ఎంతమంది అంటే 19 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? 19 మంది కుమారులు. తామారు అనే ఒక కుమార్తె. ఎందుకు విషయం చెప్తున్నానంటే, దావీదు గారు ఎన్నో ఆటుపోట్లు చూశాడు.
తన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను చూశాడు. కుటుంబంలో కూడా ఎన్నో ఇబ్బందులు చూశాడు. కుటుంబం నుండి కూడా ఎన్నో భయంకరమైన సమస్యలను అతడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఇంతమంది కుమారులు ఉన్నారు. కుమార్తెగా మనకి తామారు కనబడతా ఉంది. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో ఆయన చాలా ఫెయిల్యూర్ అయిపోయాడు. కుటుంబ వ్యవస్థలో చాలా ఫెయిల్యూర్ అయిపోయాడు. ఇంకో విషయం ఏంటంటే కుటుంబము వలన ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎందుకు ఈ విషయం జరిగింది అని అంటే, దావీదు గారు పిల్లల విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేయడు. కొంచెం కాదు కానీ చాలా నిర్లక్ష్యం చేశాడు పిల్లల విషయంలో. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎక్కడికి వస్తారంటే చర్చికి వస్తారండి. ఎక్కడికి వస్తారు? చర్చికి వస్తారు. ఈరోజు మన ఆలోచన ఎలా ఉందనంటే, మేము చర్చికి వస్తున్నాం కదా, మేం భక్తిగా బతుకుతున్నాం కదా అన్న కాడే ఆగిపోతున్నారు చాలామంది. దావీదు గారు భక్తుడా కాదా? దావీదు గారు ఎవరు? భక్తుడే. ఎంత గొప్ప భక్తుడు! దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు గారు దేవుడంటే దావీదు గారికి చాలా ప్రాణం. అవసరమైతే ప్రాణం పోవడానికన్నా ఒప్పుకుంటాడు, కానీ ఎవరిని విడిచిపెట్టడానికి ఒప్పుకోడు. దేవుని విడిచిపెట్టడానికే ఒప్పుకోడు. నిజంగా చాలా భక్తిపరుడు దావీదు. దావీదు ఎంత భక్తిపరుడైనా పిల్లల విషయంలో కొన్ని నిర్లక్ష్యాలు చేశాడు. ఆ నిర్లక్ష్యం ఏమైందనంటే తన జీవితంలో కుటుంబం ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. మీకు విషయాన్ని మీరు గమనించండి. ఈరోజు కుటుంబం బాగుంటేనే ఎవరు బాగుంటారు చెప్పండి? పిల్లలు బాగుంటే మనమంతా కూడా నిజంగానండి. ఆస్తిపాస్తుల కన్నా మనకు ఎవరు ముఖ్యం? ఆస్తిపాస్తుల కన్నా ఎవరు ముఖ్యం? పిల్లలే. ఎందుకని? రేపొద్దున్న వారికి ఆస్తిని కూడా సమకూరుస్తుంది. ఎందుకు చెప్పండి? కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా పిల్లల కోసమే మనం ఏం చేస్తామంటే మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపొద్దున్న ఫ్యూచర్లో వారు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని. దావీదు గారు రాజయ్యాడు. ఏమండి, వారికి ఆయనకి బహుమంది భార్యలు ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్నారు. అయితే పిల్లల ద్వారా కూడా ఆయన ఏం చేశాడంటే ఎన్నో సమస్యలు అనుభవించాడు. ఈరోజు మన కుటుంబం ఎలా ఉండాలంటే భార్య, భర్త, పిల్లలు నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే తల ఎత్తుకుని తిరగచ్చు. అవునా కదా? నిజంగా రేపన్న రోజు మీ అబ్బాయి ఏంటి, మీ అమ్మాయి ఏంటి అని ఒకవేళ మనల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, మనము తల ఎక్కడెట్టుకోవాలి? ఎక్కడెట్టుకోవాలి చెప్పండి? ఎక్కడెట్టుకోవాలో తెలియక ఇంట్లో పెట్టుకుంటాం తలకి. ఏం చెప్పుకోవాలో తెలియక ఎక్కడెట్టుకుంటాం? ఇంట్లో పెట్టుకుంటాం, బయట తిరగం. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాలు మనకి బాధ కలిగించవచ్చు, మనకి ఇబ్బంది కలగచ్చు. దావీదు గారి జీవితంలో కూడా పిల్లల ద్వారా చాలా బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. అయితే చివరి దశకు వచ్చేసరికి సొలొమోనుతో కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాడు. ఎందుకంటే అనుభవాలు అన్నవి మనము కష్ట నష్టాలను అనుభవించి వాళ్ళకి చెప్తే రేపొద్దున వారికి ఒక బంగారు భవిష్యత్ అన్నదే ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ పిల్లలు మనకు కనబడుతున్నారు కదా. పిల్లల విషయంలో ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, మొదటి రాజులు 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవు ఇలాగున చేయుచున్నావని ఎప్పుడును విచారించి ఏం చేయలేదట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? 1వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం చూడండి ఒకసారి. అగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజు నగుదుననుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషుల్ని ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవిలాగు ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నెప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తర్వాత ఎంత అందగాడట. ఈరోజు పిల్లలు అందంగా ఉంటే చాలు మనం మురిసిపోతూ ఉంటాం. నా బంగారు కొండే, నా వెండి కొండే అని మనం మురిసిపోతూ ఉంటాం. నిజంగా ఎవరి పిల్లలకి ముద్దు. అందుకే ఒక సామెత వచ్చింది. ఏ సామెత? కోకిల
కోకిలకి ముద్దు. ఇతరులు ఎంత అందంగా ఉన్నా మనకు నచ్చరు, ఏమంటాం, మళ్ళీ ఏదో వంకాడతాం మనం. ఎందుకంటే మన పిల్లలు మనకే ముద్దు. ఈరోజు పిల్లల విషయంలో ఆ రోజు దావీదు ఎలాగైతే ఉన్నాడో ఈరోజు చాలామంది పిల్లల విషయంలో అలాగే మనకు కనబడుతున్నారు. రాజుగారట ఎప్పుడు అడగలేదట, ఏ పని చేసినా సరే ఒరేయ్ నువ్వు ఎందుకు ఇచ్చేస్తున్నావురా అని ఎప్పుడు అడగలేదట. అడగకపోయేసరికి ఈరోజు మీరు గమనించండి, పిల్లలను ప్రతి విషయంలో కూడా ఏం చేస్తూ ఉండాలంటే ప్రశ్నిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. మంచి అయితే మనం ప్రోత్సహిస్తూ ఉండాలి, చెడు చేస్తూ ఉంటే వెనకేసుకుతూ ఉండాలి. ఆడికి ఏం తెలుసండి, చిన్నపిల్లోడు ఆడికేం తెలుసండి. ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, చిన్నపిల్లోడు ఆడికి ఏమన్నా తెలుసా, నోరిచ్చికి పడిపోతున్నావు అని మనం ఏం చేస్తూ ఉంటామంటే వెనకేసుకుని వస్తూ ఉంటాం. వెనకేసుకు రావటం చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే మనమేమో వారిని కప్పుపుచ్చుతూ ఉంటాం, వారిని ఏం చేస్తూ ఉంటాం అంటే వారిని వెనకేసుకుంటూ వస్తాం. మనం ఎప్పుడైతే మనం వారిని ప్రశ్నించమో, ఎప్పుడైతే మనం వారిని వ్యతిరేకించమో, వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అలవాటు పడిపోతారో. రేపు ఎదిగిన తర్వాత ఎలాగుంటారంటే ఎవరేమన్నా మమ్మల్ని అంటం ఏంటి, ఎందుకంటే మా అమ్మ నాన్నే మమ్మల్ని ఏమి అంటలేదు, వాళ్ళెవరు మమ్మల్ని అంటానికి, వాళ్ళతో మేము చెప్పించుకోవటం ఏంటి అనే స్థితికి ఈరోజు సమాజం వచ్చేస్తుంది. ఈరోజు ఎందుకు వింటలేదో తెలుసా, ఎవరి మాటనే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పటం లేదు. ఏమని చెప్పట్లేదు, ఇది మంచి ఇది చెడు అని చెప్పట్లేదు. రేపన్న రోజు వాళ్ళకి ఎవరన్నా చెప్పారనుకోండి, అవతల పక్కవాడు ఎంత పెద్దవాడైనా పట్టించుకోవడం. రేపొద్దున మీ అమ్మాయి అనుకుందాం, ఎదిగిన తర్వాత అత్తారింటికి పంపిన తర్వాత అత్తగారి మాట, మా అమ్మే మమ్మల్ని ఏమనలేదు, మా నానే మమ్మల్ని ఏమనలేదు, ఈవిడెవరు అంటానికి. చిన్నప్పుడు నువ్వు అనలేదు కాబట్టి, చిన్నప్పుడు నువ్వు చెప్పలేదు కాబట్టి, మంచి చెడు నువ్వు చెప్పలేదు కాబట్టి ఎదిగిన తర్వాత కూడా వారు దానికి అలవాటు పడిపోతారు. నువ్వు ప్రశ్నించినప్పుడు, నువ్వు నిలదీసినప్పుడు, అరే ఇదిగో మంచి పని చేస్తేనేమో మా అమ్మ నాన్నలు ప్రోత్సహిస్తున్నారు, ఇదిగో చెడు పని చేస్తేనేమో వారు మమ్మల్ని తిడుతున్నారు అన్న అభిప్రాయం ఎప్పుడైతే వస్తుందో, రేపొద్దున ఎవరు మంచి చెప్పినా స్వీకరించటానికి అవకాశం ఉంటుంది. దావీదు గారు కూడా చేస్తున్న తప్పు ఏంటంటే అదోనియా విషయంలో ఏం చేయట్లేదట, బుద్ధి చెప్పట్లేదట. బుద్ధి చెప్పపోయేసరికి ఏం జరుగుతుంది, తన కుటుంబంలో ఎన్ని నష్టాలు అనుభవించాడు మనందరికీ తెలుసు. అమ్నోను కూడా మనకు తెలుసు. అమ్నోను తామారుని ఏం చేశాడు, ఎందుకని అమ్నోను అలా తయారైపోవడానికి కలిగిన కారణం ఏంటి, ఇక్కడ అదోనియా అలా తయారైపోవడానికి కారణం ఏంటి. అబ్షాలోము ఎవరిని చంపేశాడు, అమ్నోనిని చంపేశాడు. తామారు విషయంలో తప్పటడుగు వేయడానికి అమ్నోను కారణం ఎవరు. జీవితంలో మనకి కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. చేసిన తప్పటడుగులు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మనకి ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, మనకి ఎదురవుతున్న బాధలు కావచ్చు, ఎలాగ మసులుకుంటే మనం బాగుంటామన్న ఆలోచన ఎవరికి ఉండాలి, తల్లిదండ్రులుగా మనందరికీ ఉండాలి. దావీదు గారు ఆ రాజ్యం విషయంలో నమ్మకంగా ఉన్నాడు, కానీ కుటుంబం విషయంలో ఏమయ్యాడనంటే పిల్లలకి చెప్పుకునే విషయంలో ఏమైపోయాడు, ఫెయిల్యూర్ అయిపోయాడు. ఇప్పుడు అదోనియా గర్వించాడట. ఇప్పుడు ఎవరి స్థానాన్ని ఆక్రమిద్దాం అనుకుంటున్నాడో, తండ్రి సెలవు లేకుండా, దావీదు గారి సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా రాజుగా అవ్వటానికి ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడట. చూడండి, అతను తీసుకున్న నిర్ణయాల వల్ల అతడు ఎలా ఉన్నాడు చూడండి. అగ్గీతు కుమారుడు అదోనియా గర్వించిన వాడే నేనే రాజు నగుదును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకును. చూడండి, ఇతను రాజు అవ్వడానికి ఏం చేస్తున్నాడట. ఇంతకీ దేవుడి ప్రణాళికలో ఎవరున్నారో, దేవుడి ప్రణాళికలో సొలొమోను ఉంటే సొలొమోనుని పక్కన పెట్టి ఎవరైపోదాం అనుకుంటున్నారు. ఎందుకు ఎలా జరుగుతుంది. ఇప్పుడు అదోనియా ఎవరో, సొలొమోను ఎవరో, సోదరులు కదా.
అబ్షాలోము ఎవరో, అమ్నోను ఎవరో, వీళ్ళంతా దావీదు కడుపును పుట్టినోళ్ళు కాదా? ఈరోజు మనం పిల్లల్ని కంటున్నాం, అక్క చెల్లి లేదా తమ్ముడు అన్నయ్య అనే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో వారిని మనం పట్టించుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే రేపన్న రోజు వారి మధ్య సమాధానం ఉండదు. నిజంగా అదోనియా కానీ దేవుడు ఒకవేళ పట్టించుకోకుండా ఉంటే అదోనియా ఎవరిని చంపేస్తాడో తెలుసా? సొలొమోన్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఈరోజు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఎవరైతే ఈ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనే రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎదుగుతున్న కొలిది వారి వల్ల ఏమి ఏర్పడుతుందో మనకే. మీకు అందుకే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆనందం, పిల్లలను కలిగిన ఆనందం, మీకు ఎంతమంది అండి బిడ్డలండి అంటే ఏమంటారో? అమ్మాయి అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు అయితే ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురైతే ముగ్గురు పిల్లలు, నలుగురైతే నలుగురు పిల్లలున్న ఆనందం, ముగ్గురు పిల్లలున్న ఆనందం, ఇద్దరు పిల్లలున్న ఆనందం ఎప్పటి వరకు ఉండాలి చెప్పండి? మరి ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఆనందం? వారు ఎదుగుతున్నప్పుడు వారు కొట్టుకుంటుంటే మనం ఏమైపోతాం చెప్పండి? వారు ఎదుగుతున్నప్పుడు ఒకరినొకరు పలకరించుకోకపోతే మనకు ఎలా ఉంటుంది? అన్నకేదో ఇబ్బంది వచ్చింది, తమ్ముడికేదో ఇబ్బంది వచ్చింది, అక్కకేదో ఇబ్బంది వచ్చింది, చెల్లికేదో ఇబ్బంది వచ్చింది, ఒకరినొకరు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒకే కడుపున పుట్టి ఒకే రక్తాన్ని పంచుకుని ఎందుకని ఇలాగా ఈ బంధాలు అన్నవి పాడైపోతున్నాయి ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే తల్లిదండ్రులు వారి యొక్క అనుభవాల్లో నుండి కొన్ని పాఠాలు ఖచ్చితంగా చూసింది కావచ్చు, విన్నది కావచ్చు, మన జీవితంలో జరిగింది కావచ్చు, వాళ్ళకి మంచి చెడ్డలు అన్నవి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వారికి నేర్పించాలి. ఇక్కడ అదోనియా గర్వించాడట, రాజు అవ్వాలనుకున్నాడట. ఎవరిని వ్యతిరేకిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు? దేవుడి సంకల్పాన్ని, అదేవిధంగా తండ్రిని వ్యతిరేకిస్తూ తను రాజు అవ్వాలని ముందుకు వెళ్ళటం మనం చూస్తాం. ఒక అబ్షాలోం విషయంలో మీరు గమనించండి. అబ్షాలోం విషయంలో దావీదు ఎంత బాధపడ్డాడు చెప్పండి? బాధపడ్డాడా లేదా? ఎందుకు విషయం చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఉంటే పుట్టినరోజు అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారంటే అనుకోకండి. ఈ ఆనందం ఎప్పటి వరకు ఉండాలి చెప్పండి? మనం నిజంగా ఫస్ట్ ఫీల్, బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ జే అన్నప్పుడు నాకు మనవడు పుట్టాడు, ఇలాగి 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 అని ఎత్తుకుంటూ ఉంటాం. అమ్మమ్మ కానీ అంటే పిల్లల్ని ఎత్తుకోవడానికి ఎంత ఆనందపడిపోతూ ఉంటాం పిల్లల్ని. ఎందుకు వెనక చూస్తున్నారా? సార్ కూర్చోండి, కూర్చేయండి అన్న, అలా కూర్చేయండి. ఓకేనా? రైట్. ఎక్కడికి వచ్చాం? చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్షాలోము విషయంలో మీరు గమనించండి. అబ్షాలోము విషయంలో కూడా దావీదు చాలా బాధపడిపోయాడు. ఎందుకు బాధపడిపోయాడు చూడండి, అది కూడా మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. అబ్షాలోము అని చెబుతూ 30వ వచనం చూడండి ఒకసారి. 15:30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు కూడా చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసి ఇక్కడ దావీదు గారిని తరుముతున్నాడు. ఎవరో? అబ్షాలోం. అబ్షాలోం ఎవరో? నిజంగానండి కడుపును పుట్టిన వాళ్ళు తిరగబడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? నవమాసాలు మోసి, లేకపోతే ఈ భుజాల మీద ఆడించి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం పుట్టినరోజు చేసుకుంటున్న ఈ సంతోషం ఎప్పటి వరకు ఉండాలి చెప్పండి? మనం మరణించేంత వరకు, కడ వరకు కూడా మనకు ఉండాలి.
నిజంగానండి, అమ్నోను విషయంలో గతంలో చెప్పాను, అమ్నోను విషయంలో బాధపడ్డాడు, తామారుకి జరిగిన అన్యాయాన్ని బట్టి బాధపడ్డాడు, అబ్షాలోము బట్టి బాధపడ్డాడు, అదోనియాని బట్టి బాధపడ్డాడు. ఎంతమంది కుమారులు? మొత్తం 19 మంది కుమారులు, ఒక కుమార్తె. ఇంతమంది పిల్లలున్నా అతనికి ఏం లేదు చెప్పండి. కుటుంబ విషయంలో సంతోషం లేదు. మరి పుట్టినప్పుడు నిజంగా ఆ రోజుల్లో మరి కేకులు, ఆయన రాజుగారు కదా, ఏం పంచిపెట్టాడో తెలియదు. రాజుగారు అయితే ఏం చేస్తాడో చెప్పండి. ఇప్పుడు మన శామ్యూయల్ రాజు గారు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆయన రాజు కాబట్టి ఏమి ఏర్పాటు చేద్దాడు? ఇప్పుడు ఈయనే రాజు అనుకోండి, ఏమి ఏర్పాటు చేద్దాడు? మనకి బంగారు పల్లెలు ఇచ్చి పంపుతాడు, ఇంకా కొంతమంది వద్దురు, అవునా కదా. మరి ఆయన ఏం పంచిపెట్టాడో మనకు తెలియదు. చాలా జాగ్రత్త. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పిల్లల విషయంలో సంతోషము కడవరకు ఉండాలి అని అంటే దేవుడు కొన్ని నియమాలు చెప్తున్నాడు, వారి యొక్క జీవితాల్లో నుండి కొన్ని పాఠాలు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అదోనియా విషయంలో, అబ్షాలోము విషయంలో, అదేవిధంగా తామారు విషయంలో, అమ్నోను విషయంలో బాధలు ఎన్నో చూశాడు. కుటుంబంలో బాధలు చూశాడు, రాజ్యంలో బాధలు చూశాడు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, కన్నీరు. వీటి మధ్య తనకున్న అనుభవాలను చివరకు వచ్చేసరికి ఎవరికి చెప్తున్నాడు? చాలా సంగతులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పట్లేదు నేను, ఎందుకంటే టూకీగా కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు తన జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాడు. ఆ అనుభవాలను ఎవరితో పంచుకుంటున్నాడో? మరి ఫస్ట్ అదోనియా విషయంలో ఏమన్నా చేశాడా? అబ్షాలోము విషయంలో, అమ్నోను విషయంలో? కానీ తన జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాడో, ఆ పాఠాలు, ఆ అనుభవాలు ఎవరికి నేర్పిస్తున్నాడు అని అంటే సొలొమోనుకి నేర్పిస్తున్నాడు. ఈరోజు మనకి ఒక మంచి మాదిరిగా దావీదు గారు కనబడుతున్నారు. ఇప్పుడు వచ్చేయండి, దావీదు గారి దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఒకసారి రాజుల మొదటి గ్రంథానికి వచ్చేయండి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, ఇందాక చదువుకున్న భాగంలో నుండి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయానికి వచ్చేయండి. 2వ అధ్యాయము అప్పుడు చెప్తున్నాడు, చూడండి ఏమని చెప్తున్నాడు. 2వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనం చూడండి. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకును, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా. చివరి దశలో ఉన్నప్పుడు తన అనుభవాలను జోడించి సొలొమోను గారితో పంచుకుంటున్నాడు. తను వయసుకున్న అనుభవం, చాలా జాగ్రత్తగా ఉన్న అనుభవం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అని అంటే మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్, నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఆర్ఎంపీ డాక్టర్కి అనుభవం ఎక్కువ, ఎంబీబీఎస్ డాక్టర్కి అనుభవం ఎక్కువ? ఆర్ఎంపీకో, తలపోటుకో, జ్వరాలకో, లేకపోతే ఇవి ఉన్నాయి కదా టైఫాయిడ్ అను, మ్యాక్సిమం వాళ్ళు చేసేస్తారు మలేరియా అని. కానీ ఎంబీబీఎస్ డాక్టరు, స్పెషలిస్టు, వారు చదువు ద్వారా ఏమి నేర్చుకున్నారు? అనుభవాలు నేర్చుకున్నారు. ఇప్పుడు ఏదైనా సివియర్ కేసు ఉంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్తాం? స్పెషలిస్ట్ దగ్గరికి కానీ ఎంబీబీఎస్ దగ్గరికి కానీ వెళ్తాం. మరి ఈరోజు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మనం. ఎవరు వాళ్ళు? ఆడపిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళరు, అబ్బాయిలు నాన్న దగ్గరికి వెళ్ళరు. వెళ్ళకుండా ఏం చేస్తూ ఉంటారని అంటే, ఈరోజు యవ్వనస్తులంతా ఏం చేస్తూ ఉంటారంటే, మేము వాళ్ళ మాట వినవలసిన అవసరం లేదు, మేము వాళ్ళ మాట వినవలసిన, ఎందుకంటే మాకు వయసు ఉంది, మాకు బలం ఉంది, మాకు జ్ఞానం ఉంది, వాళ్ళ మాట మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. అయితే పెద్దలు మాట ఎలాంటి మాటట? ఎందుకన్నారా మాట? ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు చూశారు. ఆ ఇబ్బందులు, ఇరుకుల్లో నుండి మనకి మంచి మంచి స్లోగన్స్ వదులుతారు. మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే, రేపొద్దున భవిష్యత్తులో మనం బాగుండాలి అని అంటే, వారు అనుభవాల ద్వారా వచ్చిన మాటలు మనకి చాలా ప్రాముఖ్యం. అందులోని దావీదు గారు ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. మాట్లాడుతూ మొట్టమొదటిగా ఏమని చెప్తున్నాడు అని అంటే, ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను
అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో ఏం చేస్తావు? ఒక యవనస్తుడితో తండ్రి చెప్తున్నాడు, నువ్వు కానీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావా, రేపొద్దున ఒక మంచి స్థితిలో నువ్వు ఉండాలనుకుంటున్నావా, నీ రాజ్యము 10 కాలాల పాటు నిలిచిపోవాలనుకుంటున్నావా, నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుడి యందు ఎలా కలిగి ఉండాలి? ఈరోజు మన పిల్లలు కలిసి చెప్తున్నామండి, మనం భక్తిగా బతుకుతున్నామో లేదో చూసుకుంటాం, మనము బైబిల్ చదువుకుంటున్నామో లేదో చూసుకుంటున్నాం తప్ప పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉంటున్నారా? ఏమనంటే మనం సరిపెట్టేసుకున్నాం, మనం భక్తులం కదా, మనం ప్రార్థనలు చేస్తున్నాం కదా, మనం పాటలు పాడుతున్నాం కదా, మనం బైబిల్ చదువుతున్నాం కదా, ఇదిగో సంఘంలో ఏదో కార్యక్రమాలకు మనం సహాయపడుతున్నాం కదా అని అక్కడతోనే సరిపెట్టుకుంటూ ఎవరిని వదిలిపెట్టేస్తున్నారు చెప్పండి? పిల్లల్ని వదిలిపెట్టేస్తున్నారు. ఆ తప్పు ఎవరికి అర్థమైందంటే దావీదు గారికి అర్థమయ్యి ఎవరితో మాట్లాడుతున్నాడంటే సొలొమోను గారితో మాట్లాడుతూ మొట్టమొదటి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే దేవుని యందు ఏం కలిగి ఉండాలట? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని పూనుకున్నా ఆ పనులు ఏమొస్తుందట? మనకే సక్సెస్ అన్నది మనం చూస్తామంటే ఎప్పుడు సక్సెస్ చూస్తాం? దావీదు గారు కూడా దేవుడు ఆజ్ఞలు మీరినప్పుడు అతని జీవితంలో ఏం కలిగినాయి? ఫెయిల్యూర్స్ అన్నవే ఏర్పడ్డాయి. ఆ ఫెయిల్యూర్స్ చూసిన ఆ వ్యక్తి దేవునికి విరోధంగా వెళితే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడు, ఆ ఇష్టానుసారుడులో కూడా లోపాలను ఉన్నాయి. ఆ లోపాలను బట్టి తన జీవితాన్ని తను ఆలోచించుకుంటూ ఒక మంచి మాట చెప్తున్నాడు కొడుకుతో. ఏంటంటే గతంలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ అదోనియా విషయంలో కానీ, ఆ అబ్షాలోము విషయంలో కానీ, ఆ అమ్నోను విషయంలో కానీ, ఆ తామారు విషయంలో కానీ ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకోలేదో కుటుంబంలో నుండి ఏమొచ్చేసినాయి చెప్పండి? సమస్యలు. అంటే పుట్టినప్పుడు ఉన్న సంతోషం ఎప్పుడు ఉండలేదు. ఏమన్నా తేరా అన్నాం అనుకోండి, ఏమంటారు? నేను వెళ్ళను. ఏదైనా షాప్కి వెళ్ళమన్నారు అనుకోండి, ఏమంటున్నారు ఈరోజు? మరి ఏం చేస్తావు నాన్న అని అడిగితే సెల్ ఫోన్ పట్టుకుని పొద్దున్నీ సందాల దాకా కూర్చోమంటే కూర్చుంటాను, పబ్జీ ఆడమంటే ఆడతాను, అవసరమైతే పిచ్చోడినన్నా అయిపోతాను, కానీ అమ్మా నీ మాట నేను, నాన్న నీ మాట నేను వినను. ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి? ఎందుకు ఇలా జరుగుతుంది? మీ జీవితాల్లో ఏవైతే అనుభవాలు ఉన్నాయో, కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో ఎవరితో పంచుకుంటలేదు చెప్పండి? పిల్లలతో పంచుకోవట్లేదు. అందుకని వాళ్ళు ఏమైపోతున్నారు? మొండి దేరిపోయి ఏం చేస్తున్నారంటే మీ మాట వినము అన్న స్థితికి వస్తున్నారు. అప్పుడప్పుడు మనకు బాధ కలుగుతూ ఉంటుంది. కొంతమంది అయితే ఒక మాట అంటారు, ఏమంటారంటే ఈడు ఎలాంటోడని తెలిస్తే చిన్నప్పుడు ఏం చేద్దాడట? వాక్యం వెయ్యి. వడ్ల గింజ కాదు వేయాల్సింది. చిన్నప్పుడు ఏవేయలేదు నువ్వు? వాక్యం వేసుంటే ఆ మాట రాదు మనకు. కొంతమంది ఏమంటారంటే ఎదిగిన తర్వాత బాధపడుతూ ఉంటారు. పుట్టినప్పుడేమో సంతోషపడతారు, పుట్టినప్పుడేమో పార్టీలు చేసుకుంటాం, పుట్టినప్పుడేమో కేకులు కోస్తాం, పుట్టినప్పుడేమో బట్టలు కొంటున్నాం, పుట్టినప్పుడు మన సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటున్నాం. కానీ రాను రాను ఎదిగే క్రమంలో వారు ఎప్పుడైతే మన మాట వింటలేదో అప్పుడు మనకు బాధ కలుగు. అరే నేను ఎంత కష్టపడుతున్నాను, నన్ను అర్థం చేసుకుంటలేదు. వాళ్ళ కోసమే కదా పొద్దునుంచి సాయంకాలం వరకు కష్టపడుతున్నాను, వాళ్ళ కోసమే కదా ఇదిగో ఈ ఇల్లు కట్టాను, వాళ్ళ కోసమే కదా ఈ పొలం కొన్నాను, వాళ్ళ కోసమే కదా ఇదిగో బంగారం కొన్నాను, వాళ్ళ కోసమే కదా నా జీవితాన్ని నేను వెచ్చిస్తున్నాను. అయినా సరే వారు నన్ను అర్థం చేసుకోవట్లేదని బాధపడే తల్లిదండ్రులు రోజు రోజుకి ఎక్కువైపోతారు. ఇంకో విషయం చెప్పమంటారా? పింఛన్లు కూడా లాగేసుకునే దౌర్భాగ్యులు. ఏం లాగేసుకుంటున్నారు చెప్పండి? పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు కూడా ఏం చేస్తున్నారు? ఎందుకు లాగేసుకుంటున్నారు? అసలు వృద్ధాప్యంలో చూడవలసిన బాధ్యత ఎవరిదే? కొడుకుది, లేదా కోడలదే, లేదా కూతురిది, లేదా అల్లుడిది. వాళ్ళకు వస్తున్న వృద్ధాప్య పింఛన్లు కూడా లాగేసుకునేంత దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి వచ్చేసారంటే ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు. మా బిడ్డల వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడతాం. అది ఈ రోజే కాదు, కానీ ఆ రోజు కూడా దావీదు గారు అనుభవించాడు. ఎవరి ద్వారా? అమ్నోను ద్వారా, తామారు విషయంలోను, అబ్షాలోము విషయంలోను, అదోనియా విషయంలోను, ఈ పిల్లలందరి విషయంలోనూ ఇలా జరగడానికి కలిగిన కారణం ఏంటంటే పిల్లలను పెంచే విషయంలో దావీదు గారు ఏం చేశాడు?
నిర్లక్ష్యం చేశాడు. భక్తి చేయటంలో నెంబర్ 1గా చేశాడు. భక్తి దేవుని అర్థం చేసుకుని కీర్తనలు రాయటంలో నెంబర్ 1 కీర్తనలు రాశాడు ఆయన. ఇప్పటికీ కూడా కీర్తనల గ్రంథము అందరికీ కూడా పరిచయమైన పేరు. మనకి ఇంకోటి అంటే ఆ కీర్తనలను ఇష్టపడిన వాడు ఎవరో కూడా దావీదు గారు స్వతహాగా భక్తి కలిగిన వాడు. పిల్లల విషయంలోకి వచ్చేటట్టుగా ఏం చేశాడంటే ఆ నిర్లక్ష్యము తన జీవితాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిందట. అబ్షాలోం విషయంలోనైతేనట కాళ్ళకి చెప్పులు లేకుండా ఏం చేశాడట, పరిగెట్టేస్తున్నాడు. ఎవరో కొడుకే ఎవరిని పరిగెట్టేస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే కొన్ని నిర్లక్ష్యం, మనం చేసే నిర్లక్ష్యం ఏదైతే ఉందో వారి భవిష్యత్తును పాడు చేయటమే కాకుండా రేపన్న రోజు మనల్ని ఎక్కడ పడేస్తా చెప్పండి. ముసలోళ్ళు అయిన తర్వాత మనల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి వస్తుంది. మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దావీదు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం అంతా తీసుకోవాలి. దావీదు గారు మొట్టమొదటిగా చెప్తుంది ఏంటంటే, ఇదిగో నువ్వేం చేస్తావంటే నువ్వు నీతిని అనుసరించు, ఆయన ఆజ్ఞలను కాపాడని చెబుతూ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా నీ లైఫ్లో ఏం చేస్తావు, నువ్వు సక్సెస్ చూస్తావు. రెండో విషయం ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. రెండో విషయం ఏమని మాట్లాడుతున్నాడో 5వ వచనం చూడండి ఒకసారి. అయితే సెరియా కుమారుడైన యోవాబు నాకు చేసిన దాన్ని ఇశ్రాయేలీల సేనాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన ఆమాషయను వారిద్దరికి అతడు చేసిన దాన్ని వెరుగుదుగా అతడు వారిని చంపి యుద్ధ సమయమైనట్టుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడుకట్టు మీదను తన పాదరక్షల మీదను. ఒకటి భక్తి విషయంలో మాట్లాడుతున్నాడు, రెండవది రాజ్య విషయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు గారి తర్వాత ఎవరు రాజు అవుతున్నారు? సొలొమోను గారు రాజు అవుతున్నారు. ఇప్పుడు సొలొమోను గారు రాజు అవుతున్నాడు కనుక ఆ రాజుకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్తూ మొట్టమొదటిగా భక్తి విషయంలో చెప్తూ, రెండవది ఒక శత్రువు విషయంలో చెప్తున్నాడు. కూడానే తిరిగాడు. ఎవరో యోవాబు ఎలాంటివాడు తెలుసా? ధైర్యం కలిగిన వాడు. యోవాబు ఎలాంటి వాడో తెలుసా? యోవాబు ఎలాంటి వాడనంటే యుద్ధ వీరుడు. ఇంకో విషయం ఏంటంటే దావీదికి అనేకమైన సమయాల్లో యుద్ధం చేయటంలో నైపుణ్యం ప్రదర్శించినాడు. ఎవరో యోవాబు. ఇప్పుడు రాజ్యములో జరుగుతున్న పరిస్థితులు కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒకటి భక్తి విషయంలో మాట్లాడుతున్నాడు, రెండు రాజ్యం విషయంలో మాట్లాడుతున్నాడు. రాజ్యం విషయంలో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు దావీదు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పరిపాలించాలి? ఇప్పుడు పరిపాలించాలి అని అంటే రాజ్యంలో ఎవరు ఉండకూడదు? రాజ్యంలో ఎవరు ఉండకూడదు చెప్పండి? శత్రువులు ఉండకూడదు. ఇంతకీ శత్రువు ఎవరో? కూడా తిరుగుతున్న యోవాబు. కోడానే తిరుగుతున్నాడు. ఎవరితోటి? దావీదు గారితో తిరుగుతున్నాడు, దావీదు గారితో యుద్ధాలు చేస్తున్నాడు. యుద్ధాలు చేసిన వ్యక్తి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎవరో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరో? రాజు ఎవరు చెప్పండి? దావీదు చెప్పినట్టు చేయాలా, తనకు నచ్చినట్టుగా చేయాలా? కానీ కొన్ని విషయాల్లో యోవాబు ఎలా ఉన్నాడనంటే స్వార్థపరుడుగా కనబడుతున్నాడు. కొన్ని విషయాల్లో స్వతహాగా కక్షలు తీర్చుకోవడం ప్రారంభించాడు. అలాంటి సమయంలో దావీదుకి సహాయం చేసినటువంటి అబ్నేరుని చంపేశాడు. ఎవరో? యోవాబు. ఇప్పుడు యోవాబు విషయంలో ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? సొలొమోనుకి చెప్తున్నాడు. ఎందుకని అని అంటే యోవాబు చేసిన తప్పేటంటే తనకు సహాయం చేయడానికి వచ్చిన అబ్నేరుని ఏం చేశాడు? చంపేశాడు. యుద్ధ కాలంలో చంపినట్టుగా చంపేశాడు. ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతూ అంటున్నాడు, మొట్టమొదటగా నువ్వు భక్తి కలిగి ఉండు. రెండవది ఏంటంటే ఇదిగో రాజ్యములో కొంతమంది శత్రువులు ఉన్నారు. తర్వాత యోవాబు ఎవరికి వెన్నుపోటు పొడుస్తాడు? దావీదు గారు అనుభవంతో మాట్లాడదు. ఎందుకు విషయం చెప్తున్నానంటే ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి. ఏంటి అనుభవాలు? ఎవరితో తిరిగితే బాగుంటామో మనకు తెలుసు, ఎవరితో తిరగకపోతే. ఇప్పుడు ఈరోజు చాలామంది చెడు స్నేహితులతో తిరుగుతున్నారా లేదా? ఒకసారి ఆలోచించండి. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎవరితో తిరుగుతున్నారు? మంచి వాళ్ళతో తిరుగుతున్నారా, చెడ్డ వాళ్ళతో తిరుగుతున్నారా? కొంతమంది బళ్ళు ఎక్కుతారండి. ఎవరు బళ్ళు ఎక్కుతారు చెప్పండి? ఎవరు బళ్ళు ఎక్కుతున్నారు? పారంబోకుడు బళ్ళు ఎక్కుతున్నారు. మీరు గమనించారా లేదా? ఒరే వాడితో నీకు స్నేహం ఏంటని ఎప్పుడన్నా అడుగుతున్నావా?
వాడితో నువ్వెందుకు తిరుగుతున్నావు, లేదా ఆ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు, లేదా ఆ అబ్బాయితో ఎందుకు తిరుగుతున్నావు? ఇదిగో వారు నీ భవిష్యత్తుని ఏం చేస్తారో, నాశనం చేస్తారో. వారితో తిరిగితే నీ జీవితం నాశనం అయిపోతుందని చెప్పాల్సిన బాధ్యత ఎవరిదే? అక్కడ దావీదు గారు సొలొమోను విషయంలో జాగ్రత్త తీసుకుంటూ రాజ్యములో ఒక చీడ పురుగు వచ్చింది. ఆ చీడ పురుగు చేసిన నిర్ణయాన్ని ఎవరితో చెప్తున్నాడంటే సొలొమోనుతో చెప్తూ అంటున్నాడు. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, అదే అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరిసిన తల వెంట్రులకు సమాధికి నెమ్మదిగా దిగనియద్దు. ఏం చెప్తున్నాడు చెప్పండి? రాజ్యములో ఒక చీడ పురుగుగా మారిపోయాడు. ఎవరో? యోవాబు. నమ్మినవాడు, నమ్మిన బంటుగా ఉన్నవాడు, కూడా ఉంటూ గోతులు తీసే స్వభావం కలిగినవాడు. ఎవరో? యుద్ధంలో వీరుడే, జ్ఞానవంతుడే, తెలివైన వాడే. ఎంత తెలివైన వాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా బుద్ధి బాగోకపోతే మనం ఏం చేయాలి చెప్పండి? ఒక విషయం మీరు గమనించండి, అవతల పక్కవాడు తెలివైన వాడా జ్ఞానవంతుడాన్ని కాదు మనం చూడాల్సింది, మన పిల్లలు తిరిగేవాళ్ళు నమ్మకమైన వారా? మన పిల్లలు ఎవరితో అయితే తిరుగుతున్నారో వాళ్ళు నమ్మకంగా ఉంటారా లేదా, వారు మంచిగా ఉంటారా లేదా, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఎవరి మీద పడతారు చెప్పండి? దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట? ఇప్పుడు రాజ్యము నిలబడాలి అని అంటే రాజ్యంలో ఎవరు ఉండకూడదు? దుష్టులు ఉండకూడదు, యోవాబు ఉండకూడదు. మరి యుద్ధాలు చేశాడు కదా, మరి దావీదుకి కొన్నిసార్లు సహాయం చేశాడు కదా. సహాయము చేసిన అతని ఆలోచన ఏంటంటే అతనికి కొన్ని సొంత నిర్ణయాలు ఉంటాయి. ఆ సొంత నిర్ణయాల ప్రకారం ఫాలో అయిపోతూ దావీదును కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయే సందర్భాలు. దావీదు చెప్పట్లేదు కానీ చంపడంలో ముందుకెళ్ళిపోతున్నాడు. దావీదు చెప్పకుండానే ఆ రాజ్యాన్ని తన చేతుల్లో తీసేసుకుని తనకు నచ్చినట్టుగా తను ముందుకెళ్ళిపోతున్నాడో. అయితే కొడుక్కో విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను యోవాబుని నమ్మాను, నా జీవితంలో నా అనుభవం ద్వారా నేను ఒక విషయం తెలుసుకున్నాను, యోవాబు మంచివాడు. ఒకవేళ అతడు రాజ్యంలో ఉంటే ఏంటి పరిస్థితి? రాజ్యంలో ఉంటే రాజ్యం పాడైపోద్ది, నీకన్నా ప్రమాదం, లేకపోతే రాజ్యానికన్నా ప్రమాదం. కాబట్టి నువ్వేం చేస్తావనంటే నెరిసిన వెంట్రుకలు ఏం చేయకూడదట. ఎవరు చెప్తున్నారు ఇది? దావీదు గారు అనుభవంతో చెప్తున్నాడు, తన భక్తి జీవితంలో అనుభవంతో చెప్తున్నాడు. భక్తి జీవితంలోనే కాదు కానీ రాజ్యములో జరిగే సందర్భాలు కూడా ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఒక విషయం ఆలోచించండి. ఈరోజు మీ కూతుర్లు కానీ కొడుకులు కానీ ఒక వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? మీకు మంచి చెడు తెలిసే తెలియదా? వాళ్ళకి తెలుసా మనకు తెలుసా? అమ్మ నాన్నలుగా కొన్ని అనుభవాలు ఉన్నాయి. గతంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలతో వెళ్ళిపోయాం. ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకు అనుభవం వచ్చిందా లేదా? ఎలా ఉంటే బాగుంటామో మనకు తెలుసు, ఎలా ఉంటే భవిష్యత్తు బాగుంటుందో మనకు తెలుసు. ఈరోజు యవ్వన కాలంలోనికి వస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు ఏమన్నా చెప్తున్నారా? అవతల పక్కవాడు ఎన్ని వేషాలు వేసినా వాడితో తిరుగుతుంటే వాడితో తిరగద్దని ఎప్పుడైనా మందలించారా? మందలించకపోతే ఏం జరుగుతుంది? యోవాబు వల్ల ఎవరికి నష్టం? సొలొమోనుకి నష్టం, రాజ్యానికి నష్టం. అందుకని దావీదు గారు చివరి దశలో ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు వచ్చినాయి. అదోనియా విషయంలో కానీ, అబ్షాలోము విషయంలో కానీ, అమ్నోను విషయంలో కానీ, తామారు విషయంలో ఇవన్నీ చూసిన అతను రాజ్యంలో చూసిన విషయాలు ఏవైతే ఉన్నాయో కొడుకుతో చెప్తూ, నీ రాజ్యం బాగుండాలంటే మొట్టమొదట ఒక పని చేయి. ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. రెండవది, రాజ్యం బాగుండాలంటే ఏం చేయాలి? యోవాబు ఈ రాజ్యములో ఉండకూడదు. మూడో విషయం చెప్తున్నాడు చూడండి. మూడో విషయం ఏమని మాట్లాడుతున్నాడో 2వ అధ్యాయంలోనే చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయంలోనే ఇంకా మూడో విషయం ఏమని చెప్తున్నాడు? నెమ్మదిగా దిగనీయొద్దు అని చెబుతూ, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేయుచు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడైన బహురీము ఊరివాడైన షిమయోని యొద్దనున్నాడు. నేను మహానయముకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను. ఇక్కడ రెండో విషయమేమో బర్జిల్లయి, మూడో విషయమేమో బర్జిల్లయి, నాలుగో విషయమేమో ఇప్పుడు బర్జిల్లయి ఎవరు?
దావీదు గారు కష్టకాలంలో ఉన్నారు. ఎవరు తరుముతున్నారు? కొడుకు తరుముతున్నాడు. అబ్షాలోం కొడుకు తరుముతున్నాడు. కొడుకు తరుముతున్నప్పుడు ఎవరు సహాయం చేశారట? సొలొమోనుతో ఏమని మాట్లాడుతున్నాడు? రాజ్యములో ఉన్న చీడపురుగైనటువంటి యోవాబుని తీసేయమని చెప్తున్నాడు. మేలు చేసిన బర్జిల్లయి విషయంలో ఈరోజు మనం కూడా ఆలోచించాలంటే, మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? వారు మంచి వాళ్ళు అయితే, వారు భక్తి కలిగిన వారైతే ఏం చెప్పాలి చెప్పండి? మనం చూడు, అమ్మాయి ఉంది కదా, లేకపోతే అబ్బాయి ఉన్నాడు కదా, ఎంత భక్తిగా ఉంటున్నాడు చూడు, వాళ్ళతో స్నేహించి. ఇదిగో బర్జిల్లయి ఉన్నాడు కదా, నాకు ఎంతగానో సహాయం చేశాడు, వాళ్ళతో నీ ఫ్రెండ్షిప్ చేయి. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ భోజనపు బల్ల దగ్గర భోజనం చేస్తున్నప్పుడు ఎవరు కూర్చోవాలట మన దగ్గర? మనం ఒకవేళ భోజనం చేస్తున్నాం అనుకోండి, మన దగ్గర ఎవరు కూర్చోవాలి? మన పిల్లల దగ్గర ఎవరు కూర్చోవాలి? బర్జిల్లయి మంచివాడు, రాజ్యం యొక్క క్షేమాన్ని కోరేవాడు గనక బర్జిల్లయి కుటుంబాన్ని ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? ఈ అంతా కూడా ఎందుకు తన అనుభవంలోంచి మాట్లాడుతున్నాడు. ఎందులోంచి మాట్లాడుతున్నాడు? రాజ్యము బాగుండాలి అని అంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు. భక్తి కలిగి ఉండాలంటున్నాడు. యోవాబుని తీసేయమంటున్నాడు. మూడో విషయం ఏమంటున్నాడు అంటే, బర్జిల్లయిని ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? ఇప్పుడు పిల్లలతో మనం ఏం చెప్పాలి చెప్పండి? మన ఇంటికి వచ్చి వాళ్ళు టీ తాగుతున్నా, మన ఇంటికి వచ్చి వాళ్ళు టిఫిన్ చేస్తున్నా, మన ఇంటికి వచ్చి ఆ పిల్లలతో సహవాసం చేస్తూ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? మనం ఈరోజు మన పిల్లలు తీసుకొస్తూ ఉంటారు. ఎవరిని తీసుకొస్తున్నారు? ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎలాగొస్తున్నారు? చుట్టూ తీసేసుకుని వస్తున్నాడు. ప్యాంట్లు చిరిగిపోయినోడు వస్తాడు, సొక్కాలు చింపేసుకునే వాళ్ళు వస్తున్నారు. అంటే పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు? సభ్యత సంస్కారం కలిగిన వాళ్ళతో తిరుగుతున్నారా? తల్లిదండ్రులని గౌరవించే వాళ్ళతో తిరుగుతున్నారా? ఎవరితో తిరుగుతున్నారు? మనకి బర్జిల్లయి లాంటి వాడు కావాలా, యోవాబు లాంటి వాడు కావాలా? మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎవరితో తిరగాలి చెప్పండి? బర్జిల్లయి లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు దావీదు గారికి ఏం చేశాడు చెప్పండి? బర్జిల్లయి కష్టకాలములో ఏం చేశాడు? ఇంకో విషయం ఏంటంటే, కష్టకాలములో సహాయం చేసిన వాడికి సొలొమోనుకి ఏం చెప్తున్నాడనంటే, ఇదిగో నువ్వు వాళ్ళని ఏం చేయాలి? నువ్వు ఈరోజు నీకు ఎవరన్నా ఉపయోగపడితే నువ్వు నీ పిల్లలకు చెప్పాలి, ఇదిగో పలానా వాళ్ళు మంచోళ్ళు, ఇదిగో మన కుటుంబాన్ని ఎలా ఆదుకున్నారో, రేపన్న రోజు వాళ్ళకి ఏమన్నా కష్టం వచ్చినా నువ్వు ఆదుకో. ఇదిగో పలానా రోజున వాళ్ళు నాకు సహాయపడ్డారో అలాంటి మంచి వాళ్ళతో తిరుగు. అలాంటి మంచి వాళ్ళతో ఇదిగో మన భోజనం వాళ్ళ దగ్గర కూర్చోవాలి. అలాంటి మంచి వాళ్ళని నువ్వు ఆదుకోవాలని ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇవన్నీ ఎలా చెప్తున్నాడు? ఎందుకంటే చివరి దశకు వచ్చేసాడు. చివరి దశలో ఏం కలుగుతాయి అంటే, అనుభవాలు అన్నవే పెరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడట? చిన్నపిల్లవాడి వాళ్ళే తెలుస్తాడు. పెద్దవాడైనప్పుడు, ఇప్పుడు అతను పెద్దవాడైపోయాడు, అతను వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన అనుభవాలు ఎవరితో పంచుకుంటున్నారో మీరు గమనించండి. అమ్మాయి ఎలా ఎదిగితే బాగుంటుందో మనందరికీ తెలుసు. అమ్మా తల ఇక్కడ దించు, వెళ్ళు, మరలా ఇక్కడికి వచ్చిన తర్వాతే మాట్లాడతామా? మనకు తెలిసే తెలియదా? ఈరోజు పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మనకు తెలిసే తెలియదా? ఈరోజు కాలేజీలు ఎలా ఉంటున్నాయో మనకు తెలిసే తెలియదా? అమ్మా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, బాబు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నీకు తెలుసా? ఇదిగో నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు కదా, ఆ ఉద్యోగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో మా అనుభవంతో చెప్తున్నాం. మా జీవితంలో ఎన్నో కష్టాలు, మేము ఎంతోమంది వాళ్ళు మేము మోసపోయాం, మమ్మల్ని మోసం చేశారు, మేము చెడిపోవడానికి ఇది కారణం. ఇదిగో మేము ఇలా ఉండడం వల్ల ఈరోజు మా జీవితం చిందరవందరైపోయిందని చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ రోజు దావీదు గారు తీసుకున్నాడు. ఈరోజు బిడ్డలు కంటున్నాం, అందరూ కంటున్నారు బిడ్డల్ని, కానీ ఎదిగిన తర్వాత ఆనందం ఉంటుందా? ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత దావీదుని బాధ పెట్టారా, సంతోషపరిచారా? కానీ సొలొమోను దగ్గరికి వచ్చేసరికి అతనికి ఆలోచన వచ్చింది. గతంలో చేసిన తప్పు మళ్ళా చేయకూడదు అనుకున్నాడు. తను ఒక అనుభవపూర్వకంగా కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏమండి రోడ్లంతా తిరుగుతూ ఉంటారో పిల్లల దగ్గరికి తెచ్చుకుని, ఒరే రోడ్ల మీద ఎవరు తిరుగుతారో తెలుసా?
రోడ్ల మీద అలా పని పాట లేకుండా ఎవరు తిరుగుతారో తెలుసా? బేవర్స్గాలు తిరుగుతారు. అలాంటి బేవర్స్గాలతో నువ్వు తిరగద్దు అని ఏ రోజైనా మనం చెప్తున్నామా? మన ఆలోచన ఏంటంటే మనం భక్తిగా బతుకుతున్నాం కదా. ఆ రోజు దావీదు గారు కూడా భక్తిగా బతికాడు. ఎవరికి చెప్పుకోలేకపోయాడు చెప్పండి? కానీ చివరికి వచ్చేటప్పటికి తనకు అర్థమయ్యి తన కొడుకుతో చెప్తున్నాడు. ఏమని చెప్తుంటే, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ యోబాబుని ఏం చేయొద్దు అంటున్నాడు? రాజ్యములో ఉండకూడదు. రాజ్యములోనే కాదు, లోకములోనే ఉండకూడదు. మూడో విషయం ఏం చెప్తున్నాడు? బర్జెల్లైన ఆదుకున్నాడో వారిని ఎక్కడెట్టుకోవాలి? ఈరోజు మన గృహంలోకి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? మన గృహంలోకి వచ్చేవాళ్ళు ఎలాగ ఉండాలి? ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. వాడు ఎలా బతుకుతాడో మనకు తెలియదు, వాడు ఎలా జీవిస్తాడో మనకు తెలియదు, వాడు మనకు మంచి కోరతాడో తెలియదు, మనకి చెడ్డ చేస్తాడో తెలియదు. వాళ్ళకి పిల్లలకి అనుభవాలు లేవు. పిల్లలకి ఏమి లేవు? అనుభవాలు ఉన్నాయి. మనకున్నాయి, వాళ్ళకున్నాయా? వాళ్ళ మీద జీవితం మనం ఎక్కువ చూసామా, వాళ్ళు ఎక్కువ చూసారా? మనకి మంచి చెడు తెలుసు, ఎలా ఉంటే బాగుపడతామో తెలుసు, ఎలా ఉంటే నష్టపోతామో తెలుసు. ఈ అనుభవాలు రాజ్యం బాగుండాలని అంటే సొలొమోను ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. ఎవరో? దావీదు గారు మాట్లాడుతూ బర్జిల్లై విషయంలో చెప్తున్నాడు. తర్వాత నాలుగోది ఎవరి విషయంలో చెప్తున్నాడంటే షిమీ విషయంలో చెప్తున్నాడు. ఎందుకంటే షిమీ ఎవరో? షిమీ గురించి కూడా మనకు కనబడుతుంది. చూద్దాం షిమీ గురించి 2వ సమూయేలు గ్రంథంలో. మరి దావీదుకి అతను చేసిన అన్యాయం ఏంటో ఒకసారి మనం చూద్దాం. దావీదుకి అతను చేసిన అన్యాయం 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవమ్మా. ఓకే. రాజైన దావీదు బహూరీము దాగునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గేరా కుమారుడైన షిమీ అను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుబుచు వచ్చెను. ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేళ వాళ్ళని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యకు యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనకే నీ మోసములో నీవు చిక్కుపడి ఉన్నావని రాజును. ఇక్కడ ఇంకో వ్యక్తి కనబడుతున్నారు. ఎవరైనంటే షిమీ అంట. ఇప్పుడు అబ్షాలోము తరుముతుంటే ఎవరిని నిందిస్తున్నాడట? ఈరోజు కొంతమంది కుటుంబాలను గేలి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి జరిగింది ఏదో అనవసరం, జరిగింది ఒకటైతే చెప్పేది జాగ్రత్త. ఎలాంటి జాగ్రత్త ఏంటంటే ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇంతకీ దావీదు గారు రాజ్యం కావాలనుకుంటే వచ్చిందా, దేవుడిచ్చాడా? ఏమండి ఎలా చూడండి, పర్లేదులే. దావీదు గారు కావాలనుకుంటే వచ్చిందా, లేకపోతే దేవుడు ఇస్తే వచ్చిందా? దేవుడు రాజ్యం ఇస్తే దావీదు గారు వచ్చాడు. ఇప్పుడు దావీదు గారిని ఏమంటున్నాడట? నరహంతకుడా. ఎవరినే? దావీదు గారు సౌలు గారిని చంపాలనుకున్నాడా, బతికించాలనుకున్నాడా? సౌలు గారు దొరికినా ఎవరిని చంపలేదు. ఏమంటే ఇంకో విషయం చెప్పమంటారా? అతడు వస్త్రపు చెంగు కోసాడట. ఎవరిదే? సౌలు గారిది. వస్త్రపు చెంగు కోసినందుకే హృదయంలో ఏమైపోయాడు చెప్పండి? దావీదు గారి ఎంత మంచి మనసు అండి. చంపాలనుకునే మనసు కాదు. దావీదు గారికి పగ తీర్చుకునే అవకాశం వచ్చినా ఎవరిని చంపలేదు. సౌలును చంపకుండా విడిచిపెట్టేస్తే ఇప్పుడు అంటున్నాడు కదా, ఎవరు చంపేశారట? దావీదు గారు ఎవరిని చంపేశాడు? ఇప్పుడు ఈ అనుభవాలన్నీ ఎవరితో చెప్తున్నాడు చెప్పండి? ఎందుకంటే రాజ్యము బాగుండాలంటే ఆ రాజ్యములో చీడ పురుగులు ఉండకూడదు. ఈరోజు మన కుటుంబాలు బాగుండాలంటే ఎవరు ఉండకూడదు? మన పిల్లలు చీడ పురుగులతో తిరుగుతున్నారా, మంచివారితో తిరుగుతున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో తిరుగుతున్నారా, పోరంబోగులతో తిరుగుతున్నారా? ఎవరితో తిరుగుతున్నారు చెప్పండి? ఇప్పుడు కుటుంబం ఏమైపోతుంది చెప్పండి?
కుటుంబం బాగుండాలి అని అంటే తల్లిదండ్రులు వాళ్ళ అనుభవాలు ఎవరికి చెప్పాలి? తల్లి కూతురికి దగ్గర కూర్చోబెట్టుకుని. ఎందుకంటే స్త్రీలు మాట్లాడుకున్నంత ఫ్రీగా తండ్రి ఎవరితో మాట్లాడలేడు? కుమార్తెతో కూడా మాట్లాడలేడు. ఇప్పుడు ఏం చేయాలి? తల్లిగా నీకు కూతురు ఉంది కనుక ఆ కూతురు ఎదుగుతున్న క్రమంలో నీ అనుభవాలు ఎవరికి చెప్పాలి చెప్పు? ఎప్పుడైతే అనుభవాలు చెప్తావో ఆ అనుభవాలు ఏం చేస్తాయంటే రాబోయే రోజుల్లో పిల్లల్ని ఏ స్థితిలో ఉంచుతాయి? ఉన్నతమైన స్థితిలో ఉంచుతాయి. ఎప్పుడైతే వారు ఉన్నతమైన స్థితిలోకి వచ్చారో మనం ఎలా ఉంటాం చెప్పండి? మనం ఎలా ఉంటాం? మనం ఆనందంగా ఉంటాం. ఈ ఆనందం ఉండాలి అంటే, కడవరకు ఉండాలంటే దావీదు గారు తన అనుభవాలను ఎవరితో పంచుకుంటున్నాడు? ఈరోజు మీ జీవితంలో కూడా అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు, ఆ వయసులో ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులు, మనం పొందిన నష్టం లేదా మనం పొందిన లాభం ఎలా ఉంటే బాగుంటుందో, ఎలా ఉంటే బాగోదో చెప్పాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? కానీ ఈరోజు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పట్టించుకుంటున్నారా? ఏ రోజైనా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు. వాళ్ళు ఎదిగిపోతున్నారో వారి యొక్క భావాలు ఎవరితో పంచుకుంటున్నారో? తోటి స్నేహితులతోటి. పోనీ వాళ్ళకేమన్నా అనుభవం ఉందా? అనుభవం లేని వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ తప్పటడుగులు వేస్తారో, ఎప్పుడైతే తప్పటడుగులు వేశారో మనకేమొస్తుంది చెప్పండి? మనకేమొస్తుంది? మనకు హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు ఏమంటాం అంటే, ఒరే నీకోసమే కదరా ఎంత కష్టపడ్డాను, నీకోసమే కదరా ఈ ఇల్లు కట్టాను, నీకోసమే కదరా ఈ వస్తువులు కొన్నాను, నీకోసమే కదరా నేను నలిగిపోతున్నానని మనం బాధపడే ఒక రోజు రాకుండా ఉండాలి అని అంటే దావీదు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని సొలొమోనుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో లోకులందరూ పోవాల్సిన మార్గాన నేను వెళ్ళిపోతున్నాను. అయితే నీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే భక్తి విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. దేవుని యందు ఏం కలిగి ఉండాలట? భయభక్తులు కలిగి ఉండాలి. నెక్స్ట్ రాజ్యం విషయంలోకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడంటే యోబాబుని ఏం చేయమంటున్నాడు? ఈరోజు కొంతమంది మనకు మంచి చేస్తున్నట్టుగా ఉంటారు, ఈరోజు కొంతమంది మనకి సహాయం చేస్తున్నట్టుగా ఉంటారు. కానీ మంచివాడు కాకుండా మంచివాళ్ళుగా ఉంటున్న వారితో కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉంటామో, ఎప్పుడైతే మన పిల్లలకి చెప్పుకుంటామో రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఎప్పుడైతే ఈ నిర్ణయాలు చెప్పినప్పుడు పిల్లలు ఎలా ఉండాలి? మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఏం చేయాలి? మీ అనుభవాలను ఏం చేయాలి? పిల్లలతో పంచుకోవాలి. పిల్లలతో పంచుకున్న తర్వాత పిల్లలు ఎలా ఉండాలని అంటే సొలొమోను గారిలా ఉండాలి. మరి సొలొమోను ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. ఆ రాజుల 2వ అధ్యాయంలోనే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయంలోనే మనకి కనబడుతుంది. చూద్దాం ఒకసారి. 12వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను. ఏమయ్యాడట? సింహాసనం మీద ఆసీనుడేట. అప్పుడు సొలొమోను గారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలతో ఏం చెప్పాలి? అనుభవాలు ఎలా ఉంటే బాగుంటామన్నదే అనుభవాలు పిల్లలతో చెప్పాలి. ఇప్పుడు మరి పిల్లలు ఎలా ఉండాలి? ఆ అనుభవాలను స్వీకరించే. ఈరోజండి ఏమన్నా చెప్తున్నాం అనుకోండి, మాకేమి చెప్పక్కర్లేదు, మాకన్నీ ఏం తెలుసు, నీకు ఏం తెలియదు, తెలుసు అనుకుంటున్నా మూర్ఖులం, తెలుసు అనుకుంటున్నటువంటి మనం అమాయకులం. ఎంత అమాయకులం అని అంటే అమ్మా నాన్న ఏదైనా మంచి చెబితే ఆ మంచిని స్వీకరించలేని స్థితిలో మనం ఉంటున్నాం. కానీ మరి సొలొమోను ఏం చేస్తున్నాడంటే, సొలొమోను ఎప్పుడైతే ఆ రాజ్యంలో సింహాసనం అయ్యాడో వెంటనే తన చర్యలు ప్రారంభిస్తున్నాడో చూద్దాం. అదే 2వ అధ్యాయము 29వ వచనం చూద్దాం ఒకసారి. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్దనున్నాడని సంగతి రాజుకు సొలొమోనుకు వినపడగా, ఆ సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పగా, అతడు అది కాదు, నేను ఎక్కడే చచ్చిదనని బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట. ఇప్పుడు రాజ్యం ఎవరి చేతిలో ఉంది? సొలొమోను చేతిలో ఉంది. యోవాబు పారిపోయి ఎక్కడున్నాడట?
బలిపీఠపు కొమ్ముల్ని. ఇతడికి ఎంత జ్ఞానం అంటే బైబిల్ సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. ఎవరికే? యోవాబుకి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒకవేళ ఏమన్నా హత్యానేరం ఉందనుకోండి, దేన్ని పట్టుకోవాలి? వెళ్ళి బలిపీఠపు. ఇప్పుడు బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే ఏం చేయాలి? చంపడానికే వీల్లేదు. ఇతడు ధర్మశాస్త్రము తెలిసిన వాడికి ఏం చేస్తున్నాడంటే, ఈరోజు చాలామంది చూడండి, చాలామందికి బైబిల్ తెలుసు, వాళ్ళు మనం చెప్పకుండానే వాక్యాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. అలా ఉన్నారా లేదా? అండ్ మాకు తెలుసండి పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, మేము ఉన్నామండి, ఇది మాకు తెలుసండి, మేము చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ యోవాబుకు కూడా తెలుసు. ఏం తెలుసు? బైబిల్ తెలుసు. బైబిల్ తెలియటం ముఖ్యమా, పాటించడం ముఖ్యమా? ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? మన వాళ్ళు తెలుసుకుంటున్నారో, తెలుసుకున్న విషయాలను ఏం చేస్తున్నారు? తెలుసుకున్న విషయాలను వదిలేస్తున్నారు. అక్కడ యోవాబు కూడా ఏం చేశాడనంటే, ఆ రోజు అబ్నేర్ని చంపకూడదని తెలిసే తెలీదా? అబ్నేర్ని ఏం చేశాడు? ఇప్పుడు అబ్నేర్ని చంపినప్పుడు ఆ ధర్మశాస్త్రం ఏమైపోయింది? అబ్నేర్ని చంపాలనుకున్నప్పుడు ఆ బలిపీఠపు కొమ్ముల సంగతి ఏమైపోయింది? అతడు ఏం చేస్తున్నాడంటే, తెలిసి ఏం చేస్తున్నాడంటే పొరపాట్లు చేస్తున్నాడు. ఎవరో? యోవాబు. ఇప్పుడు యోవాబుని ఏం చేస్తున్నాడనంటే, నువ్వు రా, బయటికి రా అన్నప్పుడు నేను ఎక్కడే చచ్చిపోతాను అంటున్నాడు. ఎవరో? అప్పుడు సొలొమోను తీసుకుంటున్న నిర్ణయం చూడండి. సొలొమోను ఏం చేస్తున్నాడు? తన రాజ్య క్షేమం కొరకు ఏం చేస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. అదే అధ్యాయంలో చూడండి ఒకసారి. బెనయ యెహోవా గుడారమునకు వచ్చి, రాజు నిన్ను బయటికి రమ్మనని సెలవిచ్చానుగా చెప్పగా, అతడు అది కాదు, నేను ఇక్కడే చచ్చిదిరని బెనయ తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసును. అందుకు రాజు ఇట్లను, అతడు నీతో చెప్పినట్టుగా చేయుము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తము నా మట్టుకును నా తండ్రి కుటుంబం మట్టుకును పరిహారము చేయుటకై అతనిని చంపి. ఇప్పుడు యోవాబుని ఏం చేస్తున్నాడో, నువ్వు అక్కడే చచ్చిపో అని చెప్పేసేసి ఆజ్ఞ ఇచ్చేశాడు. రాజుగారు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో యోవాబు చరిత్ర ఏమైపోయింది? మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, దావీదు గారు ఎవరి పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు? ఈరోజు మనం పుట్టినరోజు తీసుకున్న శ్రద్ధ మిగిలిన రోజులన్నీ కూడా ఏం చేయాలి? మన అనుభవాలు ఎవరితో చెప్పాలి? వయసులో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను రా, నేను నష్టపోయాను. ఈరోజు చదువు వాల్యూ మనకు తెలిసే తెలియదా? మన అమ్మ నాన్న మనకు చెప్పారా లేదా? మనం చదివామా? ఎలగబెట్టాం? ఇప్పుడు మనకు తెలిసే తెలియదా? చదువుకోవాలని తెలిసే తెలియదా? ఇప్పుడు మనం అనుకుంటున్నామా లేదా? మన అన్న అంటున్నాడు, మాణిక్యరావు అంటున్నాడు, చదువుకుంటే బాగుండన్న, అప్పుడు నేను చదువుకోలేకపోయాను, నేను ఇప్పుడు అర్థమవుతుంది నాకు చదువు విలువ అని. మన అన్న మాట్లాడుతూ ఎందుకు విషయం అంటే, ఈరోజు మనకు తెలిసిందే తెలియదా? ఇంకో విషయం చెప్తున్నాను, అన్ననే కాదు మనమందరూ కూడా. ఇప్పుడు ఇంగ్లీష్లో అనర్గళంగా మనం ఎవరన్నా మాట్లాడగలమా? హిందీలో అనర్గళంగా మనం ఎవరన్నా మాట్లాడగలమా? చదువు వాల్యూ ఉందా లేదా? మనకు తెలిసే తెలీదా? ఎప్పుడు తెలిసింది మనకే? చిన్నప్పుడు మాస్టర్ చెప్పినా పట్టించుకోలేదు, చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్పినా పట్టించుకోలేదు. ఎప్పుడు తెలుస్తుంది విలువ? ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి మనం చెప్తున్నామా? వాళ్ళ పుస్తకాలు కొంటున్నాం, వాళ్ళకి ఫీజులు కడుతున్నాం, వాళ్ళని స్కూల్లో వేస్తున్నాం, మంచి మంచి చదువు చెప్పాలనుకుంటున్నాం. ఏ రోజైనా దగ్గర తీసుకుని దానివల్ల కలిగే లాభ నష్టాలు ఎప్పుడైనా చెప్పామా? మనం చెప్పం. ఏం చేస్తామనంటే, మనం భక్తిగా ఉంటున్నామా లేదా, మనం పద్ధతిగా ఉంటున్నామా లేదా చూసుకుంటున్నాం తప్ప పిల్లలు ఎలా వెళ్ళిపోతున్నారన్న విషయాన్ని మనం ఏం చేయట్లేదు. దావీదు గారికి అది అర్థమైంది. దావీదు గారిని ఎందుకు మెచ్చుకుంటాడంటే దేవుడు, దావీదు నా ఇష్టానుసారుడు అని ఎందుకంటాడంటే, చేసిన తప్పు తెలిస్తే అతను ఏం చేస్తాడు? వెంటనే సరి చేసుకుంటాడు. దావీదు గారు అదోనియా విషయంలో చేసిన తప్పు, అబ్షాలోము విషయంలో చేసిన తప్పు, అమ్నోను విషయంలో చేసిన తప్పు ఎవరి విషయంలో చేయట్లేదు? సొలొమోనుకి దగ్గర పెట్టుకుని, రే నాన్న నేను వెళ్ళిపోయే టైం అయిపోయింది, కానీ రాజ్యము బాగుండాలన్నా నువ్వు బాగుండాలన్నా నువ్వేం చేయాలి? ఇదిగో ఈ సూత్రం పాటించని ఎప్పుడైతే చెప్తున్నాడో సొలొమోను గారు వెంటనే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? అమ్మ, పిల్లలుగా ఉన్నవారు ఏం చేయాలి చెప్పండి? అమ్మా నాన్నల అనుభవాలతో చెప్పినవి మనం ఏం చేయాలి? అమ్మ తలదించుకుని వెళ్ళన్నారనుకో, మేమేమన్నా మహిళా లోకం? మేమెవరో? మేము మహిళా లోకం. మేమేం చేయాలి? ఇప్పుడు
మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా ఏం కావాలి? కావాలి, మంచిదే. కానీ మగవాళ్ళ తిరగాలనుకోకూడదు. కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా ఉంటే బాగుంటుందో ఎవరికి తెలుసు? రేపొద్దున కూతురు ఎదుగుతూ ఉంటుంది, రేపొద్దున కొడుకు ఎదుగుతూ ఉంటాడు. ఎదుగుతున్నప్పుడు మేము ఎలా ఉన్నాం, ఇదిగో మేము ఏం నష్టపోయాం, ఈరోజు మేము ఏం లాభం పొందాం, ఇదిగో రేపన్న రోజు భవిష్యత్తులో నువ్వేం కావాలి అని ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ఈరోజు అలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నామా? అంటే ఇప్పుడున్న ఆనందం ఎప్పుడు ఉండాలి చెప్పండి? రేపొద్దున పిల్ల పెద్దది అయిపోయిన తర్వాత కూడా మా అమ్మాయి అండి మంచిదండి, మా అమ్మాయి మేమేం చెప్పినా వింటదండి అనే స్థితికి ఎవరు రావాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే బాగుంటున్నారో, వాళ్ళకి ఎప్పుడైతే మంచి పేరు వస్తుందో మనం ఎలా ఉంటాం చెప్పండి? ఇప్పుడు కుటుంబం బాగుండాలంటే పుట్టినరోజు ఒక్కరోజే కాదు, ఎప్పుడు కూడా తీసుకోవాలి మనం? 365 డేస్ కూడా ఎవరి పట్ల బాధ్యత తీసుకోవాలి? పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాలి. అప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడంటే దావీదు గారు చెప్పినట్టే ఫాలో అవుతున్నాడు. ఏమండి, యోవాబుని తీసేశాడు. రెండవదిగా ఆ సిమ విషయంలో కూడా చూద్దాం, చూసుకుని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. సిమి విషయంలో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. సిమి విషయంలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయము 33వ వచనం చూడండి. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును ఉత్తరవాదులు కానీ దావీదుకును కుటుంబకులకును సమాధానము యెహోవా వలన కలియునని చెప్తూ 36వ వచనం చూడండి ఒకసారి. తర్వాత రాజు సిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చాను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయటికి ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా. ఇక్కడ షిమి విషయంలో స్కెచ్ చేశాడు. ఎవరో షిమి విషయంలో ఎవరు స్కెచ్ చేస్తున్నారు? సొలొమోను గారు స్కెచ్ చేస్తున్నాడు. ఎలాగేస్తున్నాడు తెలుసా? రాజు అయిపోయాడు కదా. ఒకటి, యోవాబు దరిద్రం వదిలిపోయింది. ఎవరి దరిద్రం వదిలిపోయింది? జాగ్రత్త, మన వారు ఎవరితో తిరుగుతున్నారో ఆ దరిద్రం మనకు వదిలిపోవాలి. పారంబోకోలతో తిరుగుతుంటే ఆ దరిద్రం మనకు వదిలిపోవాలి. మూడవది, 4వది, షిమి విషయంలో ఏం చేస్తున్నాడంటే ఇతడు రాజు అయిపోయిన తర్వాత షిమికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే ఇదిగో నీకు ఒక ప్లేస్ నియమించున్నాను, ఆ ప్లేస్ దాటి నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళావా నీ ప్రాణానికే నీవే ఉత్తరవాదం అన్నాడు. షిమి ఊరుకోవాలి కదా. షిమి ఏం చేశాడు చూడండి, కిందకు వచ్చేసరికి చూడండి. షిమి రాజుకు తమ చెప్పిన ప్రకారము నీ సేవకుడినైన నేను చెప్పాను. షిమి యెరూషలేములో అనేక దినములు నివాసం ఉండెను. అయితే 3 సంవత్సరాలైన తర్వాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి మయకా కుమారుడైన ఆకీషును గాతురాజు వద్దకు చేరిరి. అంత నీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానం రాగా షిమి లేచి గాడిద గంత కట్టి తన పనివారిని వెతుకుటకే గాతులోని ఆకీషుని వద్దకు పోయాను. ఇలాగ షిమి పోయి గాతులో నుండి తీసుకుని వచ్చాను. షిమి యెరూషలేము నుండి గాతునికి పోయి వచ్చినని సొలొమోనుకి వర్తమానం రాగా రాజు షిమిని పిలువనంపించి అతను తిట్లను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకి వెళ్ళిపోదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలనని యెహోవా తోడని నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించింది కదా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? ఇప్పుడు తండ్రిని అవమానించిన వాడి మీద ఏం తీర్చుకుంటున్నాడు? ఇప్పుడు తండ్రిని అవమానపరిచిన వాడి మీద ఏం తీర్చుకుంటున్నాడు? రాజు రాజ్యము బాగుండాలి అని అంటే శత్రుశాసము అనట, రుణశాసం. శత్రుశాసం, రుణశాసం ఎందుకు ఉండకూడదు? రుణశాసం, రుణాలు ఏమైపోతాయి రోజు రోజుకి. ఈరోజు మనం తెచ్చుకున్నదే 10,000 అయితే తర్వాత ఏమైపోతుంది? పిల్లల్ని పెట్టి 20, 30, 40, 1, 2 తర్వాత మనకి సమాధి. అంతే కదా, బీపీ వచ్చి సమాధిలోకి పోవాలంతే, నిజం. కాబట్టి కొన్ని విషయాల్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు శత్రుశాసం ఎందుకు ఉండకూడదు? రాజ్యము బాగుండాలంటే శత్రుశాసం,
ఉండకూడదో. ఇప్పుడు సొలొమోను గారు ఎన్ని సంవత్సరాలు ఏలాడు? సౌలు గారు మొట్టమొదటి రాజు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దావీదు గారు, సొలొమోను గారు 40 సంవత్సరాలు. ఎవరి మాట విన్నందుకు 40 సంవత్సరాలు ఏలాడు? తండ్రి మాట లెక్క చేశాడు కాబట్టి 40 సంవత్సరాలు ఏలాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఏలిన చరిత్ర సొలొమోనుది అనుకుంటే ఉమ్మడి రాజ్యాలను పరిపాలించాడు ఎవరో? మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది కదా. ఎలా విడిపోయింది రాష్ట్రం? ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాలను పరిపాలించిన వాళ్ళ పేర్లు చెప్పండి. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి. మరి జగన్ గారు ఒక్కటే. ఎందుకు ఈ విషయం చెప్తుందంటే రాష్ట్రం ఏమైపోయింది? 2 ముక్కలు అయిపోయింది. కానీ ఉమ్మడి రాష్ట్రాలను పరిపాలించిన వ్యక్తులు ఎవరు కనబడుతున్నారు మనకి? అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఒకటి ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు. మరి జగను ఒకటే రాష్ట్రం. ఎందుకు ఈ విషయం చెప్తుందంటే సొలొమోను కూడా 2 రాజ్యాలను పరిపాలించాడు విడిపోకముందు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎవరి మాట విని? తండ్రి మాట వినాలా వద్దా? తల్లిదండ్రులు చెప్పాలా వద్దా? దావీదుకి చివరికి అర్థమైందండి, నేను నా పిల్లల విషయంలో చేసిన తప్పు ఈ కుమారుడి విషయంలో తప్పు చేయకూడదని సొలొమోనుకి చక్కటి హితోబోధం చేశాడు. రేపొద్దున పిల్లలు బాగుండాలంటే ఎవరి చేతుల్లో ఉందమ్మా చెప్పండి? చాలామంది అంటారు, ఏమంటారంటే పిల్లల్ని కనగలం కానండి. తప్పది. పిల్లల్ని కనగలరంట కానీ వాళ్ళ తలరాతలు ఎవరు రాయాలి? దావీదు గారు ఎవరు రాత రాస్తున్నాడు? సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించాడంటే ఎవరి దయ? దేవుని దయ, తర్వాత తండ్రి దయ. కాబట్టి ఆలోచించండి, పిల్లలు ఎవరి మాట వినాలి? రేపొద్దున భవిష్యత్తులో బాగుండాలంటే పిల్లలు ఎవరి మాట వినాలి? కానీ ఈ వయసులో మనకి వినాలనిపించదు. ఆ చిన్న వయసులో మనం చేసేదే కరెక్ట్ అనుకుంటాం. ఎప్పుడు తెలుస్తుంది మనకు చెప్పండి? జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత అంటాం, రే ఆ రోజు మా నాన్న చెప్పాడు, ఆ రోజు మా అమ్మ చెప్పింది, మేము వినలేదు కాబట్టి ఈ దరిద్రం అనిపిస్తున్నావు, రేపొద్దు నువ్వు కూడా దరిద్రం అనిపిస్తావు అనిపించంటాం అంతే. కాబట్టి పిల్లరా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి పాప ఎవరైతే ఉన్నారో ఆ సంతోషం ఎప్పుడు దాకా ఉండాలి చెప్పండి? కడ వరకు ఉండాలంటే పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి. ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి? వాళ్ళు ఎలాగెళితే బాగుంటుందో మనం గైడెన్స్ ఇవ్వాలి. రేపన్న రోజు వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారనుకో మనం ఆనందపడతాం. రేపొద్దున మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు నీడనిచ్చే చెట్టు వాళ్ళే మనకి, లేకపోతే చెట్టు దాటి బయట వేస్తారు మనం. రేపొద్దున పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు ఒక మహావృక్షం అయితే ఆ నీడ కింద ఉండాల్సింది ఎవరు చెప్పండి? రేపొద్దున మనం అన్నీ పోతాయి, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనబడవు, ముసలోళ్ళమైపోతాం, కర్ర చేత్తో పట్టుకుంటాం. అలాంటి టైములో అమ్మా ఎందుకు ఇలా ఉన్నావు, ఈ ట్యాబ్లెట్లు వేసుకో, అమ్మా నువ్వు భోంచేయి, నాన్న నువ్వు భోంచేయి అని ప్రేమగా మాట్లాడేంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి చెప్పండి? ఈరోజు వదిలేయి రేపొద్దున దరిద్రం మనం అనిపిస్తుంది. ఈరోజు నువ్వు పట్టించుకోకో, ఈరోజు నువ్వు వదిలే వాళ్ళకి మంచి చెడ్డ చెప్పుకో, ఏం జరుగుతుందంటే రేపన్న రోజు మనం బాధపడాలి. కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమర్థమైంది? ఏమర్థమైంది? మన అనుభవాలు ఎవరితో పంచుకోవాలి? మనం బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలని అంటే దేవుడు చెప్తున్న విషయాలు మన పిల్లలతో పంచుకోవాలి. వాళ్ళు రాను రాను ఆలోచించుకుంటూ ఉంటారు. ఇదిగో మా నాన్నకి చెడ్డ పేరు తీసుకురాకూడదు, మా అమ్మకి చెడ్డ పేరు తీసుకురాకూడదు, చర్చికి చెడ్డ పేరు తీసుకురాకూడదు అన్న ఆలోచనతో ఎప్పుడైతే పెరుగుతారో రేపన్న రోజు మనం గర్వంగా చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాం చెప్పండి? ఆ అమ్మాయి నా కూతురు, ఆ అబ్బాయి నా కొడుకు, మా పిల్లలు నెంబర్ 1 అండి అంటాం. లేకపోతే ఆడు 420 అండి. 420 అంటే బాగుంటుందా, నెంబర్ 1 అంటే బాగుంటుందా? నెంబర్ 1 అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? పిల్లల రాతల్ని మనమే రాయాలి, మన అనుభవాలు చెప్పాలి, వాళ్ళు ఎలా ఉండాలో మనం చెప్పాలి. అప్పుడు వారు బాగుంటారు, మనము బాగుంటాం. రేపొద్దున వాళ్ళ మహావృక్షం అయిపోయిన తర్వాత ఆ నీడ కింద ఎవరు ఉంటాం? మనమే ఉంటాం. ఆ చెట్టుకు కాసే ఫలాలు ఎవరు తింటారో మనం అనిపిస్తాం. మనం చల్లగా ఉంటాం, మనం బాగుంటాం. మనం బాగుండాలంటే ఏం చేయాలి? దావీదు గారు తీసుకున్న నిర్ణయం తీసుకోవాలి. మొట్టమొదటి చెప్పడం ముగించేస్తాను. దేవుని యందు 2 యోబాబుని ఏం చేయాలి?
యాకోబు అంటే ఎవరో మనతోనే ఉంటాడు, కాకపోతే మనకేం చేస్తూ ఉంటాడు, రేపొద్దు నీ గోతులు ఏమన్నా తీస్తున్నాడేమో ఆడితో దూరంగా ఉండు. 3, ఎవరో బజ్జీలే ఎక్కడ ఉండాలి, మన దగ్గర భోజనం చేస్తున్నాడంటే ఆడు ఎలాంటోడై ఉండాలి, మంచోడై ఉండాలి. మన కుటుంబం మేలు కోరేవాడే ఉండాలి, మన కుటుంబం బాగు కోరేవాడే ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. ఆ చిరిగిపోయినోడిని, ఆ చుట్టూ గుండ్లు కొట్టేసుకుని, ఏమంటే కణాలు ఎట్టేసుకుని అలాంటి వాళ్ళని దయచేసి ఇంట్లోనికి పద్ధతిగా ఉన్నవాడితో ఉండు, పద్ధతిగా ఉన్నవాడిని ఇంట్లోకి తీసుకురా. పద్ధతి లేనోడిని ఇక ఎక్కడెడతావు, భోజనపు బల్ల దగ్గర మనం. తర్వాత షిమి ఎవరిని అవమానించాడు, ఈరోజు నీ తల్లిని నీ తండ్రిని అవమానిస్తున్నాడేమో, నిన్ను పక్కదారి పట్టించి అలాంటి షిమిని ఏం చేయాలి, మనం దూరం చేసుకోవాలి. అప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి. 40 సంవత్సరాలు ఏలాడు. ఈరోజు మనము మన పిల్లలు బాగుండాలంటే నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఈరోజు పుట్టినరోజు కారణమైనటువంటి కుటుంబానికి కానీ, అదేవిధంగా పిల్లలు కలిగిన నాకు నేను చెప్పుకుంటూ, మీకు అర్థమవుతుందా? మీకు మీరు చెప్పుకోండి, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు నేను చెప్పుకుంటాను, మీకు మీరు చెప్పుకోండి, అలాగే కుటుంబం చెప్పుకోండి. కుటుంబానికే కాదు మనందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీ హృదయంలో రాసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియపరలోక కన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి అమూల్య పుట్టినరోజు సందర్భంగా తండ్రి కొన్ని విలువైన మాటలు తండ్రి మాట్లాడడానికి కృప చూపించారు. దావీదు గారు తన అనుభవాల్లో నుండి తండ్రి సొలొమోను గారితో ఏ విధంగా అయితే పంచుకున్నాడో, తండ్రి మా పిల్లలతో కూడా తండ్రి మేము మా అనుభవాలు, కష్టాలు, సుఖాలు, నష్టాలు, వారు ఏ విధంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారో చెప్పే స్థితిని తండ్రి మాకు అనుగ్రహించండి. కూడి వచ్చిన మీ బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మరి ప్రార్థన కూడుకు కారణమైనటువంటి కుటుంబాన్ని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి చిన్నారికి తండ్రి ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు వారి ఎక్స్ట్రాక్షన్ నామమున తండ్రి